సాయి బంధువులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందాకే చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణోత్సవాన్ని తిలకించాము. మరి చర్చల్లో ఎంతోమంది ఉన్నారు, కానీ ఇక్కడ ఈ సత్యసాయి మందిరంలో స్వామి ఇచ్చినటువంటి స్వహస్తాలతో ఇచ్చినటువంటి సీతారాముల యొక్క విగ్రహాలు ఇక్కడున్న స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి వారందరినీ కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు వారి ఇంట వెంట జంట ఉండి మనందరినీ కాపాడుతాడని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ కోట శివకుమార్ గురించి మరి మన స్పిరిచువల్ కోఆర్డినేటర్ దత్తుకుమార్ గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటూ వారందరూ అలాగే శ్రీ కోట శివకుమార్ గారిని మీ అందరి కరకాల ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పాదాలకు ప్రణమిల్లుతూ ప్రాంగణంలో ఉన్నటువంటి సాయి బంధువులందరికీ మరియు ప్రత్యేకించి మహిళా మనులకు అలాగే పుర ప్రముఖులకు అందరికీ ఆ సాయిరాముడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అలాగే ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి శ్రీ సీతారామచంద్రుల వారి ఆశీర్వచనం కూడా మనందరిపై, మన కుటుంబాలపై, అందరిపై ఉండాలని, ముఖ్యంగా ప్రపంచంలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం ఆగిపోవాలని ఒక్కసారి మీరందరూ కూడా మనస్సులో శ్రీ సీతారామచంద్ర స్వామిని అలాగే మనస్వామిని సంయుక్తంగా కలిపి ప్రార్థించాలని చెప్పి నా యొక్క చిన్న మనవి. మరి మురారి భట్టు అని ఉంటాడు, ఆయన ఎప్పుడు హరికథలు చెప్తూ ఉంటాడు అనమాట. ఎన్నిసార్లు చెప్తావయ్యా రాముని కథ, చెప్పి 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 విని 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 మాకు బోర్ వచ్చేస్తుందయ్యా అని అంటే ఆయన అంటాడు అనమాట. ఏమంటాడంటే, శ్రీరాముడి అంతటి గుణవంతుడు ఇంకెవరో వచ్చేంత వరకు ఈ శ్రీరాముడే మన నాయకుడు కాబట్టి ఆ కథే నేను చెబుతాను అన్నాడు. అంటే శ్రీరాముడి గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారు అంటే వాడి జీవితం వృధా అంటాడు వాల్మీకి. మరి ఈరోజు శ్రీ స్వామివారి యొక్క అనుగ్రహంతో, ఆయన ఆశీస్సులతో, ఆయన ప్రాంగణంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి, అలాగే స్వామివారి గురించి, శ్రీ సీతారామచంద్రుల వారి గురించి అనర్గళంగా ఉపన్యసించి మనందరి హృదయాలను ఒక రకంగా తన్మయత్వం చెందించడానికి హైదరాబాద్ నుంచి శ్రీ కోట శివకుమార్ గారు స్వామి కృపతో ఇంజనీరింగ్ అయిన పిదప స్వామి విశ్వవిద్యాలయంలో MBA విద్య పూర్తి చేశారు. 3.5 దశాబ్దాల తమ కెరీర్లో ఇంజనీరింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ట్రైనింగ్ వంటి వృత్తిపరమైన పాత్రలను వారు పోషించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో స్వామి అనుగ్రహం వల్ల ఆయన పోషించిన పాత్రలు ఆంధ్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో స్టడీ సర్కిల్ స్పీకర్గా వారు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 2009లో స్పిరిచువల్ కోఆర్డినేటర్గా సేవా భాగ్యం, నవసూత్ర జ్ఞానయజ్ఞం అను స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప సాధనా అవకాశాన్ని కోఆర్డినేటర్గా ఉండే మహాభాగ్యం. ఇది స్వామివారు వారికి ఇచ్చినటువంటి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై సాధనా కార్యక్రమం. నవసూత్ర జ్ఞానయజ్ఞమును పూణే మరియు బెంగళూరు మల్లేశ్వరం సమితిలో ఆరంభించడానికి ఉపకరించడం. స్వామి రేడియో సాయిలో ఇంగ్లీష్ మరియు తెలుగు కెనల్స్లో కార్యక్రమములు అందించే అదృష్టం, త్యాగోపనిషత్ అన్న శీర్షికన సుమారు 60కి పైగా ఎపిసోడ్స్ చేయగలగడం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోని శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఒక విశిష్ట ప్రోగ్రాంకి అకాడమిక్ బోర్డు మెంబర్గాను, ఫ్యాకల్టీగాను 2020 నుండి వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి స్వామి అనుగ్రహంతో శ్రీ
శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో హెచ్ఆర్ కన్సల్టెంట్గా కార్యనిర్వహణ చేస్తున్నారు. సాయి వాక్సుధా అన్న శీర్షికతో ప్రతి ఆదివారం స్వామి ఉపన్యాసాలపై ఒక స్టడీ సర్కిల్ నడుపుతూ ఉన్నారు. సమర్పణ్ కార్యక్రమంలో అనుభవాలు పంచే అవకాశం, అలాగే తెలుగు ఉభయ రాష్ట్రాలలో ట్రైనింగ్ సేవలో పాల్గొనే అదృష్టం. మరి వీరికి ఇన్ని అనుగ్రహాలన్నీ కూడా స్వామివారే ఇచ్చారు. మరి స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి విద్యార్థి వారు కోట శివకుమార్ గారి యొక్క నిత్య ప్రార్థన ఏంటంటే, స్వామి మీరు ఎట్లు వినియోగించగలంతురో అట్లు వినియోగపడే విఘ్నత తనకు ప్రసాదించమని స్వామివారిని వారు ఎప్పుడూ వేడుకుంటారు. మరి స్వామి అనుగ్రహంతో మరి వారి యొక్క ఈ బయోడాటా చదివేటటువంటి అదృష్టం నాకు లభించింది. మరి వారు ముందరలో స్వామివారి గురించి, శ్రీ సీతారామచంద్రుల వారి గురించి ఉపన్యసించి మనందరినీ ఆనందింపజేయాలని చెప్పి కోరుతూ ఓం శ్రీ సాయిరామ్. ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायापतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम वरानने। స్వామి పాదపద్మాలకు మొదలెత్తు. సీతారామ కళ్యాణ మహోత్సవానికి శ్రీరామనవమి రోజు ఇచ్చేసిన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హృదయపూర్వకమైన సాయిరామ్. మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటాం. మన పిల్ల అమ్మాయో అబ్బాయో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ పెళ్ళికి లిస్టు రాసుకుంటాం. ముందర 300 400 ఎంతమంది వస్తారో లిస్టు రాసుకుంటాము. ఇంకా మిగతా హడావిళ్ళు భోజనాలు అన్నీ ఇవన్నీ చేసుకుని అంతమంది వస్తే మనకి ఏ తల్లిదండ్రులను అడగండి పెళ్లి చేసిన వాళ్ళు. అందుకే ముందనే మా అమ్మాయి పెళ్లి చేస్తాను నేను, అందుకే చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులను అడగండి, మీరు ఏమిటి పెళ్ళి ఎంజాయ్ చేశారంటే ఏం ఎంజాయ్మెంట్ అండి, ఎంత టెన్షనే అంటారు. అక్కడ అదవుతోంది ఇదవుతోంది, అందరికీ ఇవ్వవలసినవి అయ్యాయా భోజనాలు అంటే ఇట్లా ఏదో ఒకటి టెన్షన్. ఏమిటయ్యా ఆ పెళ్ళి అందరూ అటెండ్ చేసి నిండుగా ఆనందంగా పరవశంతో ఉండొచ్చు అంటే సీతారామ కళ్యాణం మాత్రమే. ఎవరికి ఏ టెన్షన్ లేదండి. ఏ ఆనందం కావాలో ఆనందం ఇస్తారు. చూడండి, అందరి మొహాల్లో ఇక్కడ చూసిన వాళ్ళు అందరి మొహాల్లో ఆనందరేఖలు. ఇది ఆనందరేఖలు ఎక్కడున్నాయో అది ఆధ్యాత్మికత అక్కడ ఉందండి. అంతకనే లేదు. ఆనందం కంటే ఆధ్యాత్మికత ఏమీ లేదు. కాబట్టి ఆనందం ఉంది అంటే అది స్వామివారి దగ్గర ఎప్పుడూ ఉంది. ఎందుకంటే స్వామి అంటారు క్యాస్ట్రాల్ ఫేస్ పెట్టుకుంటే అది ఆధ్యాత్మికత కాదంటారు స్వామి. కాబట్టి మనకి అటువంటి అవసరం లేదు. ఆనందం ఈరోజు ఎవరికన్నా కొంచెమన్నా ఏమైనా బాధలు దుఃఖాలు లాంటివి మనసులో అనిపిస్తుంటే ఒక్క విన్నపము, కనీసము 2-3 గంటలు మనం మందిరంలో స్వామి సమక్షంలో ఉన్నప్పుడు అన్నీ తీసిపడేసేయండి. ఏది అవసరం ఆయన సమక్షంలో ఉన్నప్పుడు దుఃఖాలు బాధలు ఏవో ఉంటాయి చిన్న చిన్నవి. వాళ్ళు నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు తిరిగి ఇవ్వలేదు, నా సైకిల్ పంక్చర్ అయింది, ఇటువంటివో మన బాధలు ఉంటాయి. కొన్ని అన్నీ సర్దుకుంటాయండి. సాయంత్రానికి మనకే గుర్తుండవు ఈ బాధ. ఎందుకు వచ్చినవి బాధలు చెప్పండి. ఈ మూమెంట్ ఈ తక్షణం అంటారు దాన్ని. తక్షణం అంటే తత్క్షణం. ఆ మూమెంట్ రాదు మళ్ళీ మనకి. ఆనందం మళ్ళీ రాదు. కాబట్టి దీన్ని అనుభవించాలి. ఒక
స్వామి రచించిన సాయిరామ రాముడి మీద పాటతో రామాయణం ఆయన క్లుప్తంగా ఎన్నో విధాలు చెప్పారు స్వామి. అయితే ఒక చక్కని పాటతో స్వామి చెప్తూ ఉండేవారు ఇదివరకు. అందులో కొన్ని పంక్తులు మాత్రం మనందరం కలిసి నామోచ్చరణ చేసుకున్నప్పుడు మొదలు పెట్టుకున్న మాటలు. ఓయి రామా ఓయి రామా నీవు నాండ ఉండు కోదండ రామా, ఓయి రామా ఓయి రామా నీవు నాండ ఉండు కోదండ రామా. చూడండి, నీవు నా అండ నుండు కోదండ రామ అండంలో చాలా 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 డీప్ మీనింగ్ ఉందండి. రామదాస్ కూడా ఇదే అన్నారు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. రాముడు ఒక్కడ కోదండ పట్టుకుని ఉంటే ఏమంటే, ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెందనయుండగా తక్కువేమి మనకు రాము. కాబట్టి ఓయి రామాలో స్వామి రాముడిని అండగా ఉండాలని కోరుకుంటారు. ఇది మనం ఏదో మాటతో మాట వరుస కనేసేయకూడదండి. మనస్సుతో సంపూర్ణమైన నిండు విశ్వాసంతో అనవలసిన మాట. రాముడు ఎప్పటి వాడండి? సరే, త్రేతాయుగం అని, ఈ త్రేతాయుగం ముందరే రాముడి గురించి చర్చ జరిగింది. రాముడు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. ఆయన చర్చ త్రేతాయుగంలో ఒక స్థాయికి వెళ్ళిందే తప్ప అంతకు ముందు నుంచి రామ అనే శబ్దం ఉంది. ఇది అందరూ పండితులు చెప్తారు, గమనించండి. రామతత్వం కొత్తదేం కాదు, చాలా పాతది. మరి ఇన్ని వేల సంవత్సరాలైనా ఎందుకండి మన పిల్లలకి రామని పెట్టుకుంటున్నాము, రాముడి పెళ్ళలోకి ఇంత ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నాము? ఏమిటి గొప్పతనం ఆలోచించండి సార్. ఈ రోజు వచ్చి ఈ రోజు పోయే ఒక తత్వం అయితే రామతత్వము ఇంత పాపులారిటీ ఉంటుంది. ఇప్పుడు సినిమా యాక్టర్స్, క్రికెటర్స్ అందరూ వస్తూ ఉంటారు. ఈ రోజు గుర్తుంటారు, రేపు గుర్తుండేవారు. ప్రపంచంలో రాముడు, సీతమ్మ వారు ఎన్ని యుగాలుగా గుర్తుపెట్టుకుని మన భారతీయ సంస్కృతిలో ఎలా పంచుకుంటున్నారు, పోషించుకుంటున్నారు, ఎందుకు ప్రశ్న వేయాలి. వేసినప్పుడు మనకు అర్థమవుతుందండి, ఇది ఇమాజినేషన్ కాదు, మనకన్నా రియాలిటీ, ఈ బాడీ కన్నా రియాలిటీ ఇదే రామతత్వం. అందుకని దీన్ని ఎవరు నమ్ముకుంటారో, అండగా పెట్టుకుంటారో వారికి తిరుగు లేదండి. లైఫ్లో తిరుగు లేదు, నిజమైన మాట ఇది. స్వామి అన్నారు ఒకసారి, మేము అప్పుడు కూర్చున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి విన్నా చెప్తున్నాను. స్వామి అన్నారు, రే నమ్మకం ఉన్నవాడికి ఆయన రాముడు అందంగా కనబడతాడు, ఆ విశ్వాసం లేకుండా భయం ఉంటే కనుక ఆయన యముడు అని స్వామి అన్నారు. రాముడే యముడు, యముడే రాముడు. ఎవరికి యముడు? ఎవరు భయపడుతూ ఉంటారో జీవితాంతం, ఏమో సావెప్పుడు వస్తుందో, ఏమైపోతుందో అని భయపడుతుంటే యముడుగా తయారవుతాడు. ఈయన నా అందాల రాముడు అని అనుకుంటే అండి హాయిగా అందంగా రాముడు లాగా దర్శనిస్తారు. ఎవరెవరు నిజంగా అండి, ఒకటే చిన్న రిక్వెస్ట్, ఇవాళ మీరు వెళ్ళే లోపల స్వామి ఇచ్చిన విగ్రహాలు, ఇక్కడున్న రాముడి స్వరూపాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని లోపల నింపేసుకున్నామండి. ఇది మనం పోయే సమయానికి, మన జీవితం పోయే సమయానికి గుర్తు రావాలి. అప్పుడు మీకు మళ్ళీ పునర్జన్మ నవిద్యతే. ఇది అష్యూరెన్స్. అలా గుర్తుపెట్టుకోవాలి, ఆ రూపం అలా గుర్తుపెట్టుకోవాలి, లోపల పెట్టుకోవాలి. ఇవన్నీ ఒట్టిగా చెప్పుకునే మాటలు కాదండి. మహానుభావులందరూ ఎందుకు చెప్పారంటే వాళ్ళ అనుభవంతో చెప్పారు. మనం అట్లా తోసిపడేసే మాటలు కావాలి. స్వామి అంటారు, ఎందుకంటే ఈ వర్డ్ ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉందంటే ఆయన అంటారు, మంచిగాని వచ్చి సంసార వాప్తి ముంచివేయునయ్య ఈ మోహవాప్తి ఎంచి చూడ నిన్నేది మించదయ్య దయ ఉంచి నన్ను దరి చేర్చు ఓడవచ్చు. ఓయి రామా ఓయి రామా నీవు చాలా బాగుంటుందండి. హ్యాపీగా కొంతసేపు సముద్రం ఒడ్డుకెళ్ళి అలలు బాగా వస్తున్నాయి అనుకుని అలల్ని చూస్తూ దగ్గరగా వెళ్ళి వచ్చుంటే ఎప్పుడే అల వచ్చి ముంచేస్తున్నారు. చూడండి, అలలు పెద్దగా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కింద కాళ్ళకి తగ్గడంతో రాలేదు. మంచిగానే వచ్చి సంసార వాప్తి ఇది ముంచివేయునయ్యా. మీరు అడుగుతారేమో నన్ను, ఎలా చెప్తున్నారండి సంసార వాప్తి అని? ఇంత బాగా ఉంటుంది లైఫ్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, పెళ్లి చేస్తున్నాను, ఎంత ఆనందంగా ఉంది, ఉద్యోగం చేస్తున్నాను, ప్రమోషన్లు వస్తున్నాయి, కారు నడుపుతున్నాను, బిజినెస్ నడుపుతున్నాను, ఇంతకన్నా ఆనందం ఏముందండి ప్రపంచంలో అనుకుంటున్నారా? అక్కడ నీళ్ళు వస్తే ఆ ఒడ్డులో కింద ఆ శాండ్, ఇసుక ఏ విధంగా ఎగిరిపోయి మళ్ళీ కిందకి దిగుతామో అట్లా తెలియకుండా వెళ్ళిపోతుంది కింద, కాలు కింద. ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఇటువంటిది జీవితము.
కాబట్టి దీన్ని నమ్ముకోవడం అంటే రోజు బాధపడుతూ ఏం బాధపడక్కర్లేదండి. ఇది ఒక ఆట లాగా తీసుకుని ఆయన్ని నమ్ముకుని కనుక వెళ్తే ఎంత బ్యూటిఫుల్గా ప్రతిదీ ఆనందించవచ్చు. మనుషులతో మనం కలిసి ఉండేది ఆనందించాలి, మనం చేసే ఉద్యోగాలు ఆనందించాలి, చేసే ఆధ్యాత్మిక విషయాలు ఆనందించాలి, అన్నీ ఆనందంగా జరగాలి అంటే ఒక్కటే సొల్యూషన్, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఒక్కటే సొల్యూషన్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉన్నాం. ఎలా ఉంటామండి? ఆయన పట్టుకున్నప్పుడు మాత్రమే. ఉన్న మాట చెప్తున్నాను. నేనేదో అదంతా చేయగలుగుతున్నాను ప్రతి నిమిషం అన్న ఒక దీంతో చెప్పట్లేదండి. మనందరూ ఒకటే విధంగా ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు విఫలమవుతున్నాం, కొన్నిసార్లు అవుతుందండి. ఏం పర్వాలేదు, ప్రయత్నిస్తూనే ఉంటాము జీవితం. ఇదే మనం చేయాల్సింది. తర్వాత మక్కువైన దాననంచు మాయగారి చొక్కటంపు కోర్కెయన్న చుప్పనాతి. ఎవరండి వచ్చింది చుప్పనాతి? శూర్పణఖ. ఎట్లా వచ్చింది రాముడి దగ్గరికి? కోరికే అంటే చుప్పనాది, శూర్పణఖ అంటే కోరిక అంటారు మన జీవితాల్లో. ఇవన్నీ ఎప్పుడో జరిగాయి, రాముడికి అనుకోకూడదు మన జీవితాల్లో జరిగేది. కోరిక అంటే ఒక ఆడామగా అని కాదు, కోరిక. ఆ కోరిక ఎప్పుడు వస్తుందో తెలియదు. అది చుప్పనాతి. చుప్పనాతి అంటే ఏం చెప్పారండి? చుప్పనాతిని ఏమంటారు సార్? చుప్పనాతి, శూర్పణఖ అంటే ఇంకా వేరే చుప్పనాకి వేరే మీనింగ్ చెప్పాలి. శూర్పణఖ అంటే అదే మీనింగ్. చుప్పనఖ అది మన ఎంత తిప్పలు పెడుతుందంటే అండి. కోరిక కలిగితే ఇప్పటి నుంచి అది వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి అని డ్రెస్ చూసామంటే అంతే. అది ఒకసారి మైండ్లో పడిందంటే అది అట్లా అది వచ్చి కొనేంత వరకు మనకి ప్రాబ్లం. మళ్ళీ ఇలా ప్రతిదీ ఒక చిన్న విషయం చెప్పాను. డ్రెస్, కారు, ఇల్లు, పదవి, హోదా. ఒక భజన పాడతాం, ఆధ్యాత్మికంగా అనుకుంటే భజన పాడతాం. పాడంగానే ఎవరన్నా అంటారా? దాని ఏదో కోరిక ఎవరన్నా మెచ్చుకుంటారా బాగా పాడారని? ఇప్పుడు టాక్ ఇస్తున్నాను నేను, టాక్ ఇవ్వగానే అందరూ వచ్చి బాగా మాట్లాడారని మెచ్చుకుంటారా? ఇదే ప్రాబ్లం మానవులకి. మన ప్రాబ్లమ్స్ పెద్దవి కాదండి, చిన్నవి. అందరూ మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఆదరించాలి, అందరూ మనం మాత్రం వేరే వాళ్ళు ఆదరించాలి అనేది రెండో విషయం. నన్ను మాత్రం ఆదరించాలి. 1 వే ట్రాఫిక్, 2 వే ట్రాఫిక్ కాదనమాట అలా. కాబట్టి ఇటువంటి కోరికలు చుప్పనాకి లాంటివండి. దానికి అనవసరం. రాముడికి తన ఇష్టమా లేదా అనేది అనవసరం. రాముడు నాకు నచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకో. ఏమిటండి మళ్ళీ చివరికి ఏమైంది? దాని ముక్కు చెవులు కోయవయ్య మోహనాంగా ఓయి రామ అంటే ఏమంటారండి? మీరు వెళ్ళి ఎవరి ముక్కు చెవులు కోయొద్దండి. ఏదో దాని ముక్కు చెవులు కోయంటే ఆరామగా అని కాదు. శూర్పణఖ అంటే చెప్పుకున్నది కోరిక. ముక్కు చెవులు అంటే అందవిహీనంగా చేయాలి మన కోరికని. ఏ కోరిక మన ఈ రోజు చాలా అందంగా కనబడి లాగుతోందో, ఈ కారు కొనుక్కో, ఇది చేసుకో, అది చేయాలి అని ఇదంతా ఏది చెప్తోందో, ఆ కోరికను అందవిహీనం చేయాలి. అందవిహీనం చేస్తే అది అట్రాక్ట్ చేయడం మానేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే వైరాగ్యం అంటారు. ఆధ్యాత్మికతలో దీన్ని వైరాగ్యం అంటారు. ఏం లేదు, అందవిహీనం చేయాలి. అంటే ఆలోచించాలి, ఏమవుతుంది, కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఏమన్నా ఉంటుందా? నువ్వు ఎవరెవరి ఏ శరీరాన్ని చాలా మంచివి, గొప్పవి, నాకు కావాలనుకుంటున్నావో ఒకరోజు నువ్వు వాళ్ళని బ్రష్ చేసుకోకుండా, స్నానం చేయకుండా 3 రోజులు ఉండమనంటే దాని నుంచి పారిపోతావు నువ్వు. ఈ శరీరాన్ని చూసుకుని ఎంతో అంటున్నావు. దీంట్లో ఏముంది? టాయిలెట్, వేసుకున్న ఫుడ్, రక్తము, మాంసం తప్ప ఏముంది? ఇదంతా బయట తీసి పెడితే కనుక నువ్వు దీన్ని చీయని ముక్కు మూసుకుని పారిపోతావు. ఇది లోపల ఉంది కాబట్టి ఇంత దర్జాగా వెళ్ళిపోతున్నావు. ఏదో పైన సెంట్లు కొట్టుకుని. ఏముందండి? ఆలోచిస్తే ఎంతసేపు? కోరికలు కట్ చేయడానికి ఆలోచిస్తే ఎంతసేపు? ఆలోచించండి నిజంగా. అందుకని ముక్కు చెవులు పోయడం అంటే ఇది. డిసెక్ట్ చేయండి దాన్ని, ఆలోచించండి, సరిగ్గా ఆలోచించండి దాని గురించి. ఏమీ లేదు ఇందులో. దానికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు రావక్కలేదు తెలియడానికి. చిన్నప్పుడు కూడా తెలుసుకోవచ్చు ఈ విషయం, ఈ ఏజ్లో కూడా తెలుసుకోవచ్చు. సరిగ్గా ఆలోచిస్తే. ఆలోచన లేకుండా గుడ్డిగా వెళ్ళిపోతే అంటే కోరికలు తీర్చుకోకూడదని కాదండి, తీర్చుకోవచ్చు. కాకపోతే తెలుసుకుని ఏ విధంగా అంటే ఎక్సెసివ్గా ఒట్టిగా దాన్ని వెంటపడడం. ఎక్సెసివ్గా వెంటపడినప్పుడు మాత్రమే అనవసరమైన ప్రాబ్లం, వేరే వాళ్ళతో ఇబ్బందులు, ఎలాగైనా చేయాలి అనే పట్టుదలలు ఇవన్నీ వస్తాయి. ఇలా స్వామి చెప్తూ ఇంత తీసుకెళ్తారు. అయితే ఈరోజు రామాయణం మనకి సీత కళ్యాణం కాబట్టి అండి, మనము ఎక్కువగా రాముడి సంగతి, సీతమ్మ వారి సంగతి ఇవన్నీ మనం చెప్పుకుంటే మన దయాలు నింపుకుంటే కొంచెం మంచి భావాలు నెక్స్ట్ ఉన్న మనకు కొంత టైంలో మంచి భావాలు నింపుకుంటే అది నేను ప్రయత్నిస్తాను. స్వామి ఏం మాట్లాడిస్తారో అది. ఆ ప్రయత్నాల ద్వారా మనకి ఇది ఒక మీరు ఎంటర్టైనింగ్ టాక్ అనుకోకండి. నేను మీలో ఒక ఫ్యామిలీలో మనందరం కూర్చున్నాము, కొన్ని విషయాలు స్వామి చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది మన మనసులో దిగితే గనక ఉన్నమాట చెప్తున్నాను, శ్రీరామనవమి మనము చాలా చక్కగా జరుపుకున్నట్టు ఒక లెక్క.
సత్సంగం చేసుకుని మన రాముడి గురించి విషయాలు తెలుసుకుని మన జీవితానికి ఎలా అది వర్తిస్తాయి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది చక్కని శ్రీరామనవమి. లేకపోతే మనం ఎంత ఆర్భాటాలు బయట చేసినా, ఎన్ని పానకాలు గ్లాసులు తాగినా శ్రీరామనవమి కాదండి. స్వామి ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఈ విషయం. కాబట్టి కొంచెం మనం విఘ్నత ఉపయోగించి మీరు చక్కగా పూజ చేస్తున్నారు, పొద్దు నుంచి ఎంతో చక్కగా చేశారు, ఇప్పుడు కూర్చున్నప్పుడు మిగతా ఇంకేమీ ఆలోచించకండి, అటు ఇటు చేయకుండా ఏది మనం మాట్లాడుకుంటున్నామో దాని మీదే ఫోకస్ చేయండి. స్వామి మాటలు మనకి శ్రీరాముడి గురించి అటువంటి చింతనతో మనం కొంచెం నడుపుకుంటున్నాం. చింతన అంతా పెళ్లి జరిగిందండి, 16 సంవత్సరాల పిల్లవాడు. అయితే ఆ రామాయణంలోకి వెళ్ళే ముందర స్వామి రామకథ రసవాహిని రెండు పుస్తకాల్లో స్వామి రాసిన వాహిని ఉందండి. అది ఎందుకు నేను పుస్తకం తెచ్చానంటే నాకు చాలా ఇష్టమైన పుస్తకం, అందుకని ఇందులో ఇవన్నీ ఉంటాయి రెఫరెన్సెస్, ఎప్పుడు చదువుతూ ఉండే ఉంటారు దీన్ని. అందుకని ఇందులో ఇదంతా చదవాలండి, మీరు కంగారు పడకండి, పుస్తకం అంతా నేను చదవను. ఇందులో 2 పారాగ్రాఫ్స్ స్వామి రాశారు రామాయణం గురించి, మన జీవిత రామాయణం ప్రాక్టికల్గా. అది మాత్రం మీకు చదివి వినిపిస్తుంది, ఎందుకంటే ఇది నాకు ఇందులో సారాంశం తెలిసినప్పుడు నా ఓన్ మాటలో చెప్పడం నాకు ఇష్టం లేదు. స్వామి ఏ మాటలో రాశారో ఆ మాటలే మీకు చదివి వినిపిస్తారు. చిత్రకూట పర్వతము మీద ఉన్నప్పుడు శూర్పణఖ రావడము, లక్ష్మణుడు ముక్కు చెవులు పోయడము, రావణుడితో చెప్పి సీతను లంకకు తీసుకురావడానికి కారణమైంది శూర్పణఖ. రామాయణంలో మంథర, శూర్పణఖ పేర్లు కొన్ని లైన్లలో మాత్రమే చూపినారు, కానీ అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇంత చిన్న శూర్పణఖ మంథరల ద్వారానే రామాయణం అంతా జరిగింది. చూడండి, చక్కగా సాగిపోతుంటే ఆయన ఏదో పెళ్లి చేసుకుని వచ్చి కూర్చున్నాడంటే, ఇక్కడ అయోధ్యలో కూర్చున్నాడంటే రేపు పట్టాభిషేకం అయిపోతుందండి, ఇంకేముంది, కథ ఏముందండి? ఎవరిలో చూస్తారా టీవీ సీరియల్స్ ఇలా ఉంటే? అన్నీ బాగున్నాయి, అందరూ బాగున్నాయి, అత్తగారు బాగుంది, కోడలు బాగుంది, కొడుకు బాగున్నాడు, అందరూ బాగున్నారంటే ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి సినిమా చూడండి. ఎప్పుడు అందులో ఒక విలన్ వచ్చినప్పుడు మాత్రమే కదా కాస్త మసాలా పెరుగుతుంది, అవునా కదా? అలా మనకి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏమిటి రామాయణంలో? మంథర. సో ఆవిడ అట్లాగే నెక్స్ట్ ఇంకో టర్నింగ్ పాయింట్, ఎందుకంటే పోనీ అడవులకు వెళ్ళిపోయారు, సీతారాముడు అంతా బాగున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఒక చోట, ఇంకా అట్లా సాగుతే కనుక ఆయన 14 ఏళ్ళు జరిపేసేవాడు, ఇంటికి వచ్చేసేవాడు, అయిపోయేది. ఎంతో ఆనందంగా ఉండేది, ఋషులు ఆనందంగా ఉండేవారు. కానీ అక్కడి నుంచి ఇంకో ట్విస్ట్ ఎవరు ఇచ్చారండి? శూర్పణఖ. సో అందుకే స్వామి అంటున్నారు ఈ మందర శూర్పణఖల ద్వారానే రామాయణం అంతా జరిగింది. ఇప్పుడు చూడండి, అయోధ్యలో రాముడు అరణ్యానికి పోవడము, అరణ్యంలో సీత లంకను చేరడానికి ఈ శూర్పణఖ మందర కార్యకర్తలుగా ఉంటున్నారు. ఇంతకీ వీరెవరు? శూర్పణఖ కామము అంటే కోరిక, మంథర క్రోధము అంటే కోపం. శూర్పణఖ అంటే మనలో డిజైర్, కోరిక. మంథర అంటే మనలో కోపము. ఏమిటి ఇక్కడ ఎవరు కోపం లేనిటువంటి చేతులు ఎత్తారు? నాకు అర్థమైంది, నేను వీరిరువురే మన జీవిత రామాయణానికి కారణం. చూడండి స్వామి ఏమంటున్నారు, మన జీవిత రామాయణం. ఎన్ని రామాయణాలు, ఎన్ని సీతా కళ్యాణాలు చేసుకున్నా అల్టిమేట్లీ మీకు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవిత రామాయణం ఏంటి? 3 గంటల సినిమా చూడొచ్చు, 10 గంటల పురాణం వినొచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇదే రామాయణం. ఏ రామాయణం? మన జీవిత రామాయణం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవిత రామాయణం గురించి మనం సరిగ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు చక్కగా రామాయణాలు విని చాలా ఎలివేటెడ్గా నోబుల్గా అనిపించింది అని చెప్పి బయటకు వెళ్ళి కొట్లాడితే వెళ్దామా అండి? అర్థం చేసుకోవాలి. అందుకని జీవిత రామాయణం అంటున్నారు. అయితే వీరిని జయించుట ఎట్లు అని నిరాశపడనక్కర్లేదు స్వామి అంటున్నారు. మనకి పెద్ద ఆశ్వాసం ఇస్తున్నారండి, ఎంకరేజ్మెంట్. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఈ కామము క్రోధము అంతా చెప్తూనే ఉన్నారు. అమ్మో పేర్లే చాలా కష్టంగా ఉన్నాయి, కామము క్రోధము, వీటిని ఎట్లాంటి జయించలేదు, ఎవరు జయించలేకపోయారు, విశ్వామిత్రుడు జయించలేదు, దుర్వాసుడు జయించలేదు, మీరు ఎక్కడ ఈ మాటలన్నీ మర్చిపోండి. స్వామి ఏమంటున్నారంటే నిరాశపడద్దు. సర్వ విధములైన వాంఛలు భగవద్భావంతో అనుభవించడం కొంత ఆనందం కలుగుతుంది. కోరికలను ఎట్లా మేనేజ్ చేయాలో స్వామి చెప్తున్నారు. అన్ని కోరికలు ఏమొచ్చినా కూడా భగవద్భావం, ఇది స్వామి కోసం నేను అనుభవిస్తాను, స్వామి కోసం చేస్తాను అని అనుకుంటే, భగవంతుడి కోసం చేస్తాను అని ఆ విధంగా మలుపు చేసుకుంటే కోరిక, ఆ కోరిక చాలా గొప్ప కోరిక అవుతుంది. ప్రకృతిని విశ్వసించి పరమాత్మను వేరు చేసినప్పుడు ఆనందం అందుకోలేము. ఏమిటి సేవ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు, ఏం చేసినప్పుడు కూడా ప్లీజ్ ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి, స్వామి నేను ఈ పూజ చేశాను, కళ్యాణం చేశాను, చేయించాను, కాబట్టి మీరు కొంచెం మా అబ్బాయి ఉద్యోగం అని మాత్రం అనకండి ప్లీజ్. ఎందుకంత చీప్గా, మీరు ఎంత చక్కగా చేశారు విశ్వాసంతో, ఎందుకంత చీప్గా దాన్ని ట్రేడ్ ఆఫ్ చేస్తారు? మీరు ట్రేడ్ చేస్తే, బిజినెస్ చేస్తే ఆ విధంగా స్వామితో, స్వామి మీరు అడిగింది ఇవ్వాల్సి వస్తుంది.
ఏం లాభం అండి? ఏం లాభము? ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే అది మనకి బాగా చూసారా, ఇంతకుముందు చేసినప్పుడు అబ్బాయి పెళ్ళి అయింది, ఇప్పుడు అమ్మాయి పెళ్లి కావాలి కదా, కాబట్టి ఇంకో కళ్యాణం చేస్తాం. ఎంత మైండ్ ఎట్లా ఉంటుందంటే అండి, ఎప్పుడు బిజినెస్ ఆలోచిస్తుంది, ట్రేడ్ ట్రేడ్ ట్రేడ్. కాబట్టి స్వామి చెప్తున్నారంటే, భగవద్గీత స్వామి మీకోసం మీ మీద ప్రేమతో చేస్తున్నాను, నేను చేస్తున్నాను అంతే. దీనికి ఏమొస్తుంది రాదు నాకు అనవసరం, ఏమొస్తుందో రాదు దీనికి నాకెందుకు. ఒకటే చేయండి, ఏది వచ్చినా కష్టం వచ్చినా మీ మీద మాత్రము విశ్వాసం తగ్గకుండా చూడండి. ఇది మంచి ఇంతకన్నా ఏది లేదండి. మానవుడిగా మనం చేసే ప్రార్థనకి ఏం లేదు, ఏది వచ్చినా సరే. ఎందుకంటే ఎవరి చేతిలో లేదు, ఇది ప్రారంభం వస్తుంది. మీ మీద మాత్రము ఒకరికి మొత్తం పురాణాల్లో ఒక ఆయనకి ఇచ్చాడండి ఇటువంటి వరం కృష్ణుడు. కుచేరుడు సుధాముడు, ఆయన 2 గుప్పిళ్ళు తీసుకుని తినేశాడు అటుకులు. మొదటి గుప్పిడితో 3వ గుప్పిడి తినబోతుంటే రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టేసుకుంది, వద్దు ఇవ్వద్దు ఇంకా ఆపండి. ఎందుకు అని అర్థం కాలేదు ఎవరికి. తర్వాత కృష్ణుడు చెప్పాడు విషయం. మొదటి గుప్పిడి తినడంతో ఆయన ఈ సుధాముడికి ఎప్పటి నుంచో కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు ఈయన. బట్ కృష్ణుడు అంటే అచంచలమైన విశ్వాసం సుధాముడికి. ఆ సుధాముడికి అఖండ ఐశ్వర్యాలు ఇచ్చేసాడు. ఒక్క అటుకులు ఒక గుప్పెడు తినే అఖండ ఐశ్వర్యాలు ఇచ్చేసాడు. అంటే ఈయనకి తినగానే అక్కడ వాళ్ళ స్థితి మారిపోయింది. వాళ్ళ వైఫ్ పిల్లలు వాళ్ళందరూ అక్కడ ఉన్నది, అక్కడ పెద్ద ప్యాలెస్ వచ్చేసింది, వాళ్ళందరికీ చక్కని బట్టలు వచ్చేసాయి, అట్లా ఉన్నారు చౌకర్లు చాకర్లు అంతా. పరిస్థితి మారిపోయింది వాళ్ళు. ఈయనకేంది, ఇది ఇక్కడే ఉన్నాడు కృష్ణుడు ఎదురుకుండా. 2వ గుప్పెడు తిన్నాడు. తినేసరికి మీరు ఆశ్చర్యపోతారు, ఇది ఎందుకు తిన్నాడు అని. ఎందుకంటే ఇంకా అన్ని ఐశ్వర్యాలు ఇచ్చిన రోజుకి ఇవ్వడానికి ఏం లేదండి ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఇల్లు ఒకటి ఇస్తే కార్ అంటారు, కార్ ఇస్తే మళ్ళీ గోల్డ్ అంటారు, ఏవో అడుగుతారు మనుషులు. మరి అన్ని ఇచ్చేసారు అనుకోండి, ఒక వరంతో ఇల్లు కారు గోల్డ్ అని ఇచ్చేసారు అనుకోండి, మీ భూములు అన్ని ఇప్పుడు ఏమడుగుతారు చెప్పండి. మనమైతే ఏమనుకుంటాం, ముసలాళ్ళ మొత్తం హెల్త్ అడుగుతాం సార్ అంట, అట్లా అనుకుంటాం. కానీ కృష్ణుడు అడగకుండా ఇచ్చిన వరం ఏంటి తెలుసా అండి సుధాముడికి? చాలా జాగ్రత్తగా వినండి. సామాన్యంగా ఎవరికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు డబ్బు ఎక్కువ వచ్చిందో జీవితంలో భగవంతుడిని మర్చిపోతారు, సద్గుణాలు పోతాయి, వాళ్ళు దిగజారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లైఫ్లో. ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టే ప్రయత్నం, అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు చాలా హాని. మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది మేనేజ్ చేసుకుని ఎక్కువ డబ్బు ఉన్నా కూడా భగవంతుడి పైన మనస్సు పెట్టుకుని ఉండడం అనేది చాలా తక్కువ మంది చేస్తారండి. ఆ పని ఏదో అహంకారం, డబ్బు ఉందని. దానం చేసిన అహంకారమే, డొనేషన్ ఇచ్చిన అహంకారమే. డబ్బుతో చూసారా చాలా కష్టం అండి. మీలో చాలా మంది చాలా కోటీశ్వరులు ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు, మీకు అందరికీ తెలిసిన విషయాలే, నేను కొత్తగా చెప్పట్లేదు. అయితే కృష్ణుడు చేసిన ఏంటంటే, ఎంత ఐశ్వర్యం వచ్చినా కూడా సుధాముడికి తనని మరచిపోకుండా వరమించాడు 2వ అడుగులు. దిస్ ఈస్ ది క్లిన్సింగ్ పాయింట్ అండి. కాబట్టి డబ్బు ఉండాలో లేదో నాకు తెలియదు, మనకు అనవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్పండి, ఎవరైనా చేయలేపండి, ఇక్కడ డబ్బు బాగా ఉన్నవాడు చేయలేపండి, ఆనందంగా ఉన్నారా డబ్బు ఉన్నందువల్ల చేయలేపండి. ఇక్కడ ఎవరైనా చేయలేపితే పిల్లలందరూ యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు కదా, అది మీరు చూడండి, ఆ చేతులు ఎవరు లేపారా. కాబట్టి మీరు అదే ఎక్కువ డబ్బు సంపాదిస్తేనే సినిమా యాక్టర్ లాగానే ఈ కార్లలోనే వెళ్తేనే వస్తే వచ్చాయి మీ జీవితాల్లో, ఇవి వస్తేనే ఆనందం అని మీరు అనుకున్నారా? ప్లీజ్ మీరు అనుకునే ముందర ఒకసారి కొంతమంది ఆల్రెడీ రిచ్ పీపుల్ దగ్గర వెళ్ళి అడగండి, చాలా రిచ్ పీపుల్ దగ్గర వెళ్ళి అడగండి, ఏమన్నా ఆనందంగా ఉన్నారా అంటే బయటికి మాత్రం అబ్బా ఎంత అని మాత్రం చెప్తారు. ఒక 2 రోజులు వాళ్ళతో ఉండండి, అర్థమవుతుంది ఆనందం. ఇన్సెక్యూరిటీ, ఎంత డబ్బు వస్తే అంత ఇన్సెక్యూరిటీ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎవడు కొట్టుకుంది, ఎవడు మనకన్నా ఎక్కువ వస్తాడో తెలియదు. అయ్యో నాది 1000 కోట్లే, వాడు 11,000 కోట్లు, వాడు 1100 కోట్లు, కాబట్టి వాడిని మించాలి, ఇంకో 100 కోట్లు చేయాలి. దానికోసం హార్ట్ అటాక్ తెచ్చుకోవాలి, బ్లడ్ ప్రెషర్లు తెచ్చుకోవాలి, షుగర్లు తెచ్చుకోవాలి, చివరికి చావాలి. ఎలాగో చావాల్సింది, ఎలాగో చచ్చేవాడే అందరూ. ఎంత కావాలండి బతకడానికి, జీవించడానికి ఎంత కావాలి చెప్పండి? ఎంత అంటే ఈ రోజుల్లో మాట్లాడుకుంటే ఎంత కావాలి? ఇప్పుడు ఇట్లా చెప్తే చాలా మందికి నచ్చకపోవచ్చు అండి. ఈ కాన్వర్సేషన్ బాగుంది సార్, మీరు అన్ని చేసుకుని జీవితంలో ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఎవరిని చేసుకోవద్దని నేను చెప్పట్లేదండి. ఏం మీ దగ్గరికి వచ్చినా కూడా భగవత్ ప్రసాదంగా తీసుకోండి తప్ప దాని మీద అనవసరంగా
గర్వం పెట్టుకోవద్దు, పొగరు, అభిమానం వద్దు. ये गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूलि तक झुकने दे, अहंकार विकार भरे मन को तेरे नाम की माला जपने दे. ప్రతి శ్వాసతోను, ఉచ్ఛ్వాస నిశ్వాసతోను రామ్ 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇదే చేయవలసిన కార్యం. ఇదే చేయవలసిన కార్యం. జీవితం వచ్చిన మిగతావన్నీ సైడ్, ఆ సైడ్ అన్నీ మెయిన్ అవుతున్నాయి, ఇది సైడ్ అయిపోయింది. శివరాత్రికి ఒక రోజు శివరాత్రి శివుడని గుర్తొస్తాడు, శ్రీరామనవమికి ఒక రోజు రాముడని గుర్తొస్తాడు. దట్ ఈస్ నాట్ డివోషన్. స్వామి చెప్తారు దట్స్ పార్ట్ టైం డివోషన్. అట్లా వద్దు, పార్ట్ టైం డివోషన్ వద్దు, ఫుల్ టైం డివోటీగా ఉండండి. మీ సంగతి అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం. ఇది ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారండి, వాళ్ళేం చేయలేరు, ఇప్పుడు భగవంతుడు మాత్రమే చేయండి. ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. క్షేమము అంటే ఈ ప్రపంచంలో జీవితంలో ఇచ్చేది, యోగము అంటే దీని తర్వాత భగవంతుడితో మనకి జాయిన్ చేసేది. ఈ రెండు కూడా ఇహము పరము రెండు కూడా ఎట్లా వస్తాయంటే అనన్యాశ్చింత, అనన్య చింత. వేరే ఆలోచన పెట్టుకోకుండా, ఇన్ని ఆలోచనలు పెట్టుకోకుండా, ఇది చేస్తాను అది చేస్తాను, ఈ దేవుణ్ణి పూజిస్తాను ఆ దేవుణ్ణి పూజిస్తాను, ఇది ఇది ఉండాలి అది ఉండాలి, ఇటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అనన్య చింత, ఒక భగవంతుడు ఒక భగవతి మీద పెట్టుకుని ఆ పాదాలకి డెడికేట్ అయిపోయి ఆ పేరుతోనే నా జీవితం సాగితే కనుక ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తూ స్వామి అంటారండి. కామత్యాగాన్ని రామాయణం మనకు నివారణ చేసింది, మనకు నిరూపణ చేసింది. సర్వసుఖమును త్యజించిన సీత కామమును త్యాగము చేయడం చేత రాముడితో పోవడానికి అవకాశం కలిగింది. పెళ్ళై కొత్తగా వచ్చిన వధూవరులండి ఇంటికి, వాడు గడిపింది ఏమీ లేదు, పెద్ద వెంటనే వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడ వెళ్ళాల్సిన అవసరం లేదు, జనకుడి ఇంట్లో పెరిగింది రాణి, ఆమె యువరాణి. ఇక్కడ కూడా తక్కువేం లేదు, దశరథుడు కూతుర్లా చూసుకుంటాడు, రాణులందరూ కొడుకు కూతుర్లా చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం లేదు. రాముడు ఏదో డెప్యుటేషన్కి వెళ్ళినట్టు అఫీషియల్గా 14 years వెళ్ళి వస్తాడు, ఏముంది దాంట్లో, అంతే కదండి. ఆవిడ ఏముందంటే ఏడ్చింది ఆవిడ. రామకథ రసవాయిని చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. 9 ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి రాముడికి సీతకి మధ్యలో. సీత అంటూ ఉంటుంది, నువ్వు నాతో నన్ను తీసుకెళ్ళాలి నీతో అని. రాముడు ఎందుకు తీసుకెళ్ళను అని చెప్తూ ఉంటాడు. ఈ ఆర్గ్యుమెంట్స్ 9 జరిగిన తర్వాత రాముడు చివరికి ఏమంటాడు తెలుసా అండి, నేను ఓడిపోయాను నాతో రా అంటాడు. ఇది జరిగిన విషయం ఈ రామకథ రసవాహిలో. అంటే ఎంత రెసిస్టెన్స్, ఎంతమంది. దశరథుడు వద్దన్నాడు, కౌసల్యం వద్దంది, రాణులందరూ వద్దన్నారు, అందరూ చెప్పారు ఎందుకు వెళ్తావమ్మా ఒట్టిగా, నువ్వు కోమలివి, నువ్వు వెళ్ళి ఆడవాళ్ళని ఏం చేస్తావు, ఎందుకు ఇదంతా, ఆయన ఏదో చూసుకొస్తాడు పోని అని చెప్పినా కూడా వినలేదు. అప్పుడు ఏం చేసింది ఆవిడ, రాముణ్ణి కోరుకుంది, ప్యాలెస్ లో ఉండే సుఖాలు ఉన్న కామాన్ని త్యజించింది, కంఫర్ట్స్ త్యజించింది. అంటే కామం వద్ద దూరం చేసుకుంది, రాముని దగ్గరికి చేసుకుంది. కాబట్టి 13 సంవత్సరాల 1 నెల ఎంతో ఆనందంగా బ్రహ్మానందంగా ఉంది రాముడితో. బ్రహ్మానందం అట్లా ఉంది. అడవిలో అంటే ఏదో కష్టపడ్డారు అనుకుంటారేమో మీరు, రాముడితో ఉన్న వాళ్ళ కష్టాలు ఏంటండి, అడవి అయితే అండి. రాముడు అందుకనే వాళ్ళు చెప్తారు, వశిష్ఠుడు అంటాడు, రాముడు ఉన్న చోట అయోధ్య, రాముడు లేని అయోధ్య అడవి అంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాముడు ఉన్న చోట అది తెలియదు ఎవరికి, కైతకు తెలియదు, అందుకని వెళ్ళమంది ఆవిడ. రాముడు ఉన్న చోట అయోధ్య, ఎక్కడున్నా సరే. రాముడు లేని ప్రదేశము అది అయోధ్య అయినా సరే అడవి. కాబట్టి రాముడితోనే ఉంటాను, అయోధ్యలోనే ఉండేవిడే అప్పుడు. కానీ ఏమైంది, ఆ 13 ఏళ్ల 1 సంవత్సరం తర్వాత, 1 నెల తర్వాత ఒక లిప్త కాలం అండి. లిప్త కాలం అంటే ఎంత, మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అని అనుకోండి. ఆ బంగారు లేడీని చూసి ఇంతవరకు నేనేం అడగలేదు, షాపింగ్ చేద్దామంటే మనకి మాల్స్ లేవు అడవుల్లో, నేను ఏది అడగలేదు, ఆ చీర ఈ చీర అని. ఫస్ట్ టైం అడుగుతున్నాను రామ, మీరిద్దరూ కలిసి వెళ్ళిపోయి ఏమో వేటకని అది వెళ్ళిపోతే కనుక చాలా బోరు కొడుతూ ఉంటుంది పర్ణశాలలో. నాతో పాటు ఒక పెట్ ఉంటే, పెట్ అంటే పెట్ జింక, అది బంగారు రంగులో ఉంది, చాలా వింతగా ఉంది, ఇది బాగుంది. దీనికి వెనకాల ఒకటి ఉందండి,
సీతకి మిథిలా నగరంలో ఉన్నప్పుడు కూడా ఆమె మహారాణిలాగా అవి పెరగలేదు. ఆవిడ జనకుడు కూతురు కాబట్టి ఆవిడ సేద్యం చేసేది పొలాల్లోకి వెళ్ళి, నిజంగా. తర్వాత అడవుల్లోకి వెళ్ళేది, అక్కడంతా నేచర్ ప్రకృతితో ఉండేది ఎక్కువ. అందుకని ఆవిడకి కొత్త కాదు, ఇదంతా స్వామి రాశారు రామభద్ర సభలో. ఆవిడ కొత్త కాదు, అందుకని జింకను చూసేసరికి ఇక్కడ జింకను ఒక పెట్టగా పెట్టుకుందాం అనుకుంది. ఇది ఎంత తప్పండి అసలు, ఏం తప్పు ఇది, ఏం తప్పు పాపం, ఈ మాత్రం ఇంత అడిగింది అంతే. ఆవిడ అడిగేసరికి రాముడు సరే నేను తీసుకొస్తాను. లక్ష్మణుడు అన్నాడు, అన్నా ఎందుకు మోసపోతావు, నువ్వు మోసపోవడం ఏమిటి, నిన్నెవరు మోసగించగలరు, నీకు తెలియదా, బంగారు జింక ప్రకృతికి స్వభావంలో లేని అస్వభావమైన విషయాలు కనబడినప్పుడు నమ్మకూడదు. ఇది రూల్ అన్నమాట. నీకు తెలుసు కదా, మీకు తెలియని ధర్మం ఏముంది, ఎందుకు నమ్ముతున్నారు ఈ బంగారు లేడని, లేదా రాక్షసమాయ, ఎన్ని చూడలేదు ఈ 13 ఏళ్లలో మన రాక్షసమాయలు, కాబట్టి ఎందుకు వెళ్తారు అని లక్ష్మణుడు అన్నాడు. అంటే సీత వినకుండా రాముడు లక్ష్మణుని పక్కకి తీసుకెళ్ళి ఒకటే మాట్లాడాడు నవ్వుతూ, లక్ష్మణ అడక్కడక్క పెళ్ళైన తర్వాత ఫస్ట్ విషయం అడిగింది సీత, నీ వదిన ఒకటేసారి ఒకటే విషయం అడిగింది, త్వరగా ఆ జింకను తీసుకురమ్మా, దీన్ని నేను ఎట్లా కాదంటా అని చెప్పి అంతే. లక్ష్మణుడు ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా సరే జరిగిన విషయం మనకి తెలుసు. అప్పుడు ఏం సీత ఏం చేసిందండి, ఆ కామం అంటే జింక కావాలన్న కోరిక, కాముడు దగ్గర అయ్యాడు, రాముడు దూరం. సో స్వామి ఏమంటున్నారంటే, సీతమ్మ వారు ఇంత పవిత్రురాలు, ఇంత పతివ్రత, రాముడు తప్ప అంత్య చింతన లేని మహాపతివ్రత, అంత భక్తురాలు, రాముడికి ప్రథమ భక్తురాలు ఆవిడ సీత. ఆవిడికి కూడా ఒక్క క్షణం వేరే ఆలోచన వచ్చేసరికి రాముడు దూరం అయ్యేటండి. అంటే ఇక చూసుకోండి ఎలా ఉండదు లెక్క. ఈ కోరిక ఎంత దూరం చేస్తుంది మన భగవంతుడికి అనేది ఆలోచించుకోవాలి. అది ఒట్టిగా మైండ్లోకి వస్తూ ఉంటుంది, అదే ఒకటారు అనుకున్నామా అదే వస్తూ ఉంటుంది మైండ్లోకి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది ఇట్టి పవిత్ర అంతరార్థాన్ని బోధించింది రామాయణం, కానీ అదేదో ఫ్యామిలీ ఫైట్ కాదు అన్నారు స్వామి. ఇక్కడ రాశారు ఫ్యామిలీ ఫైట్ కాదు అంటే కైకకి వీళ్ళకి మధ్యలో వచ్చినట్టు రామాయణ భారత భాగవతాలు పవిత్రమైన అంతరార్థాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి కొన్ని అంతరార్థాలు మనం చూసుకుందామండి. చాలా అంతరార్థం అంటే అందరికీ తెలుసు, లోపల ఉండే అర్థం, బయట ఉండే అర్థాలు చెప్పుకుని కథలు చెప్పుకోవడంలో మనకి పెద్ద అంత ఉపయోగం ఉండదు. అటువంటివి తెలియదు ఎవరు లేరు. ఇందాక ఎవరు అన్నారు, ఎన్ని రామాయణాలు వినలేదు, ఎంతమంది మహానుభావులు ప్రవచనం చేయలేదు, ఇంకోసారి రామాయణం వినాల్సిన అవసరం ఉందా అంటే కథలాగా వినే అవసరం లేదండి. అయితే కొన్ని విషయాలకి ఉన్నాయి, మన భక్తి పెంచుకోవడానికి, మన జ్ఞానం పెంచుకోవడానికి వినాలి. ఒకటి భక్తి పెరుగుతుంది, ఆ కరుణా రసం వస్తుంది కాబట్టి, ఇంకోటి జ్ఞానం పెరుగుతాయి అంతరార్థం తెలుసుకుంటే. ఈ రెండు విషయాలుగా నేను ఈ రెండు మేళవించి కొన్ని విషయాలు మీతో చెప్తాను రామాయణంలో చూసుకోవాల్సింది. మొట్టమొదట సీతా కళ్యాణం కాబట్టి ఇవాళ ఎవరో వచ్చినప్పుడు చిన్నపిల్ల ఎవరో కళ్యాణం పాట పాడుతోంది కాబట్టి నాకు కూడా మైండ్లోకి వచ్చింది. త్యాగరాజ కృతులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఆ కృతి ఇవాళ పెళ్లి కాబట్టి నాకు ఒకసారి మీ ముందు ఉంచాలనుకున్నాను. ఎట్లా ఉన్నాడండి రాముడు అంటే, త్యాగరాజ స్వామి పెళ్లి టైంలో చిన్న రాముడు, ఆయన దగ్గర హనుమంతుడు ఏం ఆయన ఊహించట్లేదు. ఆయనకి సీతా కళ్యాణం అంటే అక్కడ హనుమంతుడు కూడా ఉన్నట్టే. అందుకని ఆయన అంటున్నాడు, పవనజ స్తుతి పాత్ర. పవనజుడు అంటే ఎవరంటే హనుమంతుడు. ఆయన స్తుతిస్తున్నాడు ఒక పక్కన ఆ రాముడిని. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర. పావన చరిత్ర అంటే చాలా ఇండైరెక్ట్ మీనింగ్ ఇచ్చాను. పావనుడు అంటే హనుమంతుడే. ఈయన్ని స్తుతిస్తున్నాడు, ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈయన జీవితమే పావనం అయిపోయింది హనుమంతుడు. అయితే పవనుడు రాముడు కాబట్టి ఆయన పవిత్రం. రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. రవి సోమ, సూర్యుడు చంద్రుడు ఆయనకి రెండు కళ్ళు. అంటే మీరు ఈ కాస్మోస్ ఇదంతా మ్యాక్రోగా ఆలోచించుకుంటే, ఈ కాస్మోస్ సూర్యుడు చంద్రుడు, ఇక్కడ సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ చంద్రుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఎక్కడ ఉదయిస్తాడో సూర్యుడు అక్కడ అస్తమిస్తాడు. అంటే సూర్య చంద్రుడు ఉదయం చూసుకుంటే కనుక రెండు ఆపోజిట్ సైడ్స్.
రవిచంద్ర వరవేంద్ర అంటే అర్థం చెప్పడం ఏంటంటే ఈ మొత్తం కాస్మోస్ కి రెండు పక్కల రెండు కళ్ళు పెట్టుకుని చూసే విశ్వ విరాట్ స్వరూపం రాముడు అని చెప్పడం అన్నమాట. అంటే అక్కడ సూర్యచంద్రుడు ఉన్నారని కాదు. రవి సోమవరనేత్ర రమణీయ గాత్ర అంటే గాత్రము అని గొంతునంటారు, కానీ గాత్ర అంటే శరీరం అని. రమణీయ గాత్ర అంటే సుందరమైన చక్కని కోమలమైన శరీరం కలవాడు అని అంటారు. రమణీయ గాత్ర. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఫస్ట్ సీతా కళ్యాణం అంటారండి, తర్వాత రామ కళ్యాణం అంటారు. సీతారామ కళ్యాణం అంటారు కానీ రామ సీత కళ్యాణం అనరు. శివపార్వతులు అంటారు, బ్రహ్మ సరస్వతి అంటారు, కానీ రాముడి దగ్గరికి వచ్చేసరికి సీతారాములు అంటారు. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరన్నా ఆన్సర్ చేయడానికి. 2 క్వశ్చన్స్. మీ ఆన్సర్ని చెప్పడానికి మీ చేతులు లేపి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఈ రోజు జరిగిన కళ్యాణంలో వధువు పార్టీ అంటే సీతమ్మ వారి పార్టీ ఎవరు చేతులు? ఎంత న్యాయం, ఎంత పార్షియాలిటీ. వధువు పార్టీ ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వధువు పార్టీ అంటే సీతమ్మ సైడ్ ఉన్నవారు. ఎందుకంటే మనం పెళ్లికి వచ్చామండి, పెళ్లిలో కొంతమంది ఆడవాళ్ళ సైడ్ ఉంటారు, కొంతమంది మగవాళ్ళ సైడ్ ఉంటారు కదా. సో మీరు ఇక్కడ సీతమ్మ వారి పార్టీ ఎవరు చెప్పండి. అంటే ఇక్కడ ఏదో ఉమెన్స్ ఫ్యాక్టర్ వస్తున్నట్టు ఇట్టే చేతులు చేస్తున్నాయి. సో బాగానే ఉందండి. రాముడు పార్టీ ఎవరు చేతులు వాటంగా చేతులు వేస్తున్నాయి, చేతులు వేస్తాయి. నిజం చెప్తానండి, ఒక విషయం చెప్తానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం అంతరార్థాలను స్వామి మనందరం సీతమ్మ వారి పార్టీ. ఇక్కడ రాముడు పార్టీ ఎవరు లేదండి, అందరూ సీతమ్మ వారి పార్టీ. మీరు ఆశ్చర్యపోతారు, అదేమిటి అట్లా అంటున్నారు అని అంటారేమో. సీతమ్మ వారు నేను చెప్పాను ఇందాకే, ఫస్ట్ నెంబర్ 1 భక్తురాలు రాముడికి. ఆవిడ జన్మ ఉన్నదే, కలిగిందే, పుట్టడము, పెళ్లి చేసుకోవడం రాముడిలో మర్జ్ అయిపోవడానికి, రాముడితో ఏకమైపోవడానికి మాత్రమే ఆవిడ జన్మ. సీత మనందరి జన్మ కూడా అంతే, అందరి జన్మ. కాబట్టి మనము రాముడి పార్టీ ఎందుకంటే ఆయన పరమ పురుషుడు. ఆయన సైడ్కి ఎవరు ఉండడానికి లేదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన తెలుసుకోవాలనుకుని ఎవరు ఉండదు ఆయనతో, అది ప్రాబ్లం ఏంటి. ఆయన ఒక్కడే అద్వైతం, ఒక్కడే ఉంటాడు. ఏదో పేరుకు దశరథుడు వాడి వీళ్ళు అంటారు కానీ వీళ్ళు ఎవరు ఆయన పార్టీ కాదు, అందరూ సీతమ్మ పార్టీయే. అందరం, ఎందుకంటే సీత అంటే జీవుడు, అందరం. ఆయన బ్రహ్మస్వరూపం. ఈ జీవుడు బ్రహ్మస్వరూపాలతో ఐక్యం చేయడమే కళ్యాణానికి ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు పెళ్లి చేయడం అంటే మనందరము ఇంకొకసారి కమిట్మెంట్ తీసుకుంటున్నాం. స్వామి, ఈ జీవితము నీకోసమే పుట్టింది, నీకే అంకితం అవుతాను, ఒక కమిట్మెంట్ తీసుకోవడమే సీతా కళ్యాణం. సరే, బయట ఉండే ఉత్సవాలు అవన్నీ ఉంటాయి, మనకు ఆనందమే, సరే చేసుకోవచ్చు, అంత తప్పులేదు. ఎందుకంటే మరీ దాంట్లో టూ మచ్గా పడిపోద్దండి. మళ్ళీ మన అన్ని వికృతాలన్నీ వస్తాయి అందులో మనకి. మన కోపాలు, తాపాలు, డిసప్పాయింట్మెంట్స్, వాళ్ళు ఎక్కువ పోసారు, నేను తక్కువ పోసాను. హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఫైనైట్. ఏది జరిగినా కష్టమే, జరగకపోయినా కష్టమే. ఎందుకండి? అందుకని మనందరం ఆవిడ పార్టీ, సరే అమ్మవారి పార్టీ. అందుకనే ఆ పార్టీ కాబట్టే రామదాసు గారు చెప్పారు, ఈయనకి ఎంత చెప్తున్నా కూడా ఒత్తుకుంటున్నా వినడిన ఈ రాముడు అని మముబ్రోమ్ అని చెప్పవే అన్నాడు. ఎందుకంటే నువ్వు నెంబర్ 1 డివోటీ, నువ్వు చెప్తే వింటాడు, మేం చెప్తే ఎందుకు వింటాడు ఆయన? అంతే కదండి. కాబట్టి సీతమ్మ వారి పార్టీగా మనం ఉంటూ ఈ రామాయణంలో ముందరికెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. రామాయణం రాముడి గురించి పెళ్లి జరిగినప్పుడు ముఖ్యంగా జరిగిన విషయం ఏంటి ఎవరైనా చెప్తారా? పిల్లలు చెప్తే బాగుంటుంది. రాముడు పని చేశాడు, దాని తర్వాత పెళ్లి జరిగింది. ఏం జరిగింది? ఏం చేశాడు రాముడు? శివధనుస్సు. అది మనం టీవీలో కనుక చూసేటైతే మనకి మంచి ఇంట్రెస్టింగ్ సీన్ అది, అంతే కదండి.
అది ఎంత పంచిపెడతారో అని చూస్తాను. ఏమిటి శివధనస్సు? దేవి కదా, బరువుదా? బరువు ఎంత బరువు? వందల మంది దాన్ని లాక్కుంటూ రావాలి, ఎత్తుకుని కాదు. అది దాని చక్రాలు ఉన్న బండి పైన పెట్టిన ఆ బండి లాక్కు రావడానికి 100 మంది కావాలి, అంత బరువు. ఎందుకు ఇంత బరువు? సదాశివుడు ఆయన ధరించిన బాణం అది, ఆయన ధరించిన విల్లు అది. త్రిపురాసురుడు అన్న అసురుల్ని చంపినప్పుడు ఈ విల్లు తీసుకుని ఆయన చంపాడు. చంపి తర్వాత ఆయన విల్లు పట్టుకోడు, ఆయనకి ఏముంది, నిర్వికారుడు, ఆయన మెడిటేషన్ కూర్చుంటాడు ఎప్పుడు. అందుకని ఆయన ఉన్నా నాకు ఇది ఎందుకు చేతిలో, అది ఎవరికి కావాలి? చేతిలో విల్లు బాణాలన్నీ ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్న వాళ్ళకి కావాలంటే స్థితి చేస్తున్న వాళ్ళకి విష్ణువుకి కావాలి, నాకెందుకు? నేనెప్పుడు ఒక లయగారు నేను ఉంటాను అంతే కూర్చుని అని ఆయన అన్నారు. సరే ఇది ఎవరికి ఇవ్వాలి అనుకుని ఆయన ఈ జనకుడి కొలువులో అగ్నికి ఇచ్చాడు. అగ్నికి ఇస్తే అగ్ని జనకుడి వంశంలో వాళ్ళ పూర్వీకులు ఒక ఆయన దీనికి మెచ్చి, తపస్సుకు మెచ్చి ఆయనకి ఇస్తే అప్పటి నుంచి జనకుడి ఇంట్లో ఉంది ఈ శివధనుస్సు. ఫ్రమ్ ఏజెస్ అనమాట, సెంచరీస్ నుంచి ఉంది. అలా ఉంది, దానికి దండం పెడతారు, రోజు పూజ చేసుకుంటారు తప్ప ఎవరు దాన్ని ఎప్పుడేం ప్రశ్నించలేదు. అయితే జనకుడికి తెలుసు దీని సంగతి. అయితే జనకుడు ఎందుకంటే ఎవరో చెప్తారా, ఎందుకు పరీక్ష అట్లా పెట్టాడు ఆయన, ఎవరు శివధనుస్సు ఎక్కువ పెడతారో వారికి మాత్రమే జానకిని ఇస్తాను అని మాట చెప్పాడు ఆయన. ఎందుకు అనౌన్స్ చేశారు చెప్తారా? ఇది ఒకటి మనకి కథలు చెప్తారు. ఏంటంటే అమ్మవారు ఆవిడ చిన్నగా ఉన్నప్పుడే అలవోకగా దాన్ని జరిపింది. అలవోకగా అంటే క్యాజువల్గా ఏదో చెప్పాలని కాదు, బాల్ ఎత్తుకోవడానికి క్యాజువల్గా చెప్పి మళ్ళీ పక్కన పెట్టింది. ఇది జనకుడు చూశాడు, ఆయనకి మతిపోయింది, ఏమిటి ఈవిడ ఇట్లా చేసింది అని. అప్పుడు అర్థమైంది ఈవిడ సామాన్యురాలు కాదు. ఎందుకు సీత లేపగలిగిందో తెలుసా అండి? ఎందుకు సీత లేపగలిగిందంటే సీత భూజాత, భూమి పుత్రిక. అంటే ఆవిడేదో సూపర్ న్యాచురల్ పవర్ చూపెట్టిందని కాదు, లక్ష్మీ అమ్మవారి లాగా. ఆవిడకి న్యాచురల్ అది అనుకుంటే, చాలా కోమలంగా ఉంది ఆవిడ అనుకుంటే. ఆవిడ సీతమ్మ వారు తలుసుకుంటే రావణాసురుణ్ణి క్షణంలో భస్మం చేసేదారు. ఆవిడ చాలా బలవంతురాలు కూడా ఆవిడ, భూమి పుత్రిక ఆవిడ. అంత పేషెన్స్, అంత బలం కూడా ఉంది ఆవిడకి. అయితే అంతా రాముడికే చెందాలి కాబట్టి ఆవిడేం చేయదు. భక్తుడు అన్నవాడు తన మీదకి ఏం తెచ్చుకోడు, ఆయన చూసుకుంటాడు. అట్లా ఉంది అంతే ఆవిడ జీవితంలో. అటువంటి సీతను చూశాడు జనకుడు. చూసి అనుకున్నాడు, సామాన్యులు సరిపోరు వీడికి పెళ్లి చేయాలంటే అని చిన్నప్పుడే అనుకున్నాడు. వస్తే ఎవరో చాలా గొప్పవాడని. సరే ఇంక మర్చిపోయాడు. పెద్ద అయిన తర్వాత ఈ సమయం వచ్చినప్పుడు ఆ స్వయంవరం అనుకున్నప్పుడు ఏమిటి అంటే ఆయనకు అనిపించింది, మామూలుగా ఏదో స్వయంవరం అని పెడితే జనక మహారాజు మిథిలా నగరంలో ఆయన ఎక్కువ సైన్యం పెట్టుకుని పొరుగు రాజులతో యుద్ధాలు చేసేవాడు కాదు. ఆయన ఎక్కువ అంతా కూడా వ్యవసాయం చేస్తూ అందరూ ఆనందంగా ఉండాలి, ఈ విధంగా ఉండేవాడు ఆయన జనకుడు. అందుకని ఈ రాజును పిలిచి వాళ్ళకి గనక సీత వరించకపోతే గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు గొడవ చేస్తారు అని ఆయనకి దాంతో యుద్ధాలు వస్తాయని భయం వేసింది. అందుకని అందరూ ఒప్పుకునే విధంగా ఒకటి చేయాలనుకున్నాడు ఆయన. మా పూర్వీకులు ఇట్లా అనుకున్నాం, మేము ఎప్పటి నుంచో అనుకున్నాం కాబట్టి ఎవరు శివధనుస్సు ఎక్కువ పెట్టగలరో వాళ్ళకి మాత్రమే సీత అని చెప్పేసి. ఆయనకి లోపల భయంగానే ఉంది, ఎవరైనా ఉన్నారు లేదు తెలుసు ఆయనకి, అది ఈజీ కాదని. కానీ వస్తారేమో మేబీ అని పెట్టారు. సరే మిగతా విషయాలు మనకు తెలిసిందే. యాక్చువల్లీ అండి రామభద్ర సవాహి చదవండి, స్వామి రాస్తారు, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొచ్చిన తర్వాత మిథిలా నగరానికి ఆ రాముడికి సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవాలి ఎటువంటి కోరికలు ఏమీ లేవు. ఆయన అసలు తెలియదు కూడా తెలియదు. వాళ్ళు 16 సంవత్సరాల పిల్లవాళ్ళు లక్ష్మణుడు రాముడు. అయితే 16 సంవత్సరాల పిల్లవాళ్ళని ఎట్లా తీసుకొస్తారండి? పెళ్ళి అని చెప్పి తీసుకురాగలడు విశ్వామిత్రుడు. పెళ్లి అని చెప్పుకుంటే విశ్వామిత్రుడు, రాముడు అనేవాడు, సారీ సార్ ఐ హావ్ టు గో బ్యాక్ అండ్ ఆస్క్ మై డాడ్, ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను ఏం చేయను, అటువంటివి నాకు పెట్టకండి అని చెప్పి వెళ్ళిపోయాను. వచ్చిన పని అయిపోయింది. తాటకిని చంపేశాను, మారీచ సుబాహుని చంపేశాను, ఆ మారీచుని దూరంగా పడేశాను, పని అయిపోయింది, మీ యజ్ఞం సవ్యంగా సాగింది, ఇంకా నాకేం పని ఇక్కడ. కానీ ఆ విధంగా మాట్లాడు విశ్వామిత్రుడితో. అందుకని విశ్వామిత్రుడు తెలుసు, చెప్తే కనుక ఈయన మరీ ధర్మస్వరూపుడు ప్రిన్సిపల్, ఈయన పెళ్లి గిల్లి అంటే రాడు, అందుకని ఏదో ఒకటి మాయ చేయాలి. అందుకని 16 సంవత్సరాల పిల్లలకి, మగ పిల్లలకి ఏం చెప్తే ఉంటుందండి?
ఏం చెప్తే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎవరికన్నా కొంచెము క్రికెట్ ఇష్టం అనుకో, క్రికెట్ ఇష్టం క్రికెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? సో క్రికెట్ ఇష్టమే. ఇప్పుడు అబ్బాయి నీ పేరు బాబు మణికంఠన్కి క్రికెట్ ఇష్టము. ఇప్పుడు మణికంఠన్కి నేను ఏం చెప్తానంటే, మణికంఠన్ ఇక్కడ వస్తున్నప్పుడు చూశాను సచిన్ తెండూల్కర్ యూజ్ చేసిన బ్యాట్ అక్కడ ఉంది, చూస్తావా అన్నాను అనుకో, నీకు ఆగలేదు అంతే. సో అట్లా ఏ ఏజ్లో ఏది మోస్ట్ అట్రాక్టివో అది చెప్పాలి. సో 16 ఏళ్ళకి ఏముంటుంది రాముడికి లక్ష్మణుడికి? ఒక విల్లు ఉంది. ఆ విల్లు సంగతి ఏం చెప్పమంటావు? పూర్వం శివుడు ఉపయోగించాక అది ఎవరు ధరించలేరట, ఎవరు విల్లు ఎక్కువ పెట్టలేరట. అటువంటి విల్లు ఉందయ్యా జనకుడి దగ్గర, మరి నేను చూస్తా అంటే నేను తీసుకెళ్తా అన్నాడు. చాలా కేర్ఫుల్. వీళ్ళు ఎంత అవతార పురుషులైతే మరి పిల్లవాళ్ళే, క్యూరియాసిటీ. అది మానవ విల్లు అంటున్నాడు, పదండి సార్ ఏమిటి సార్ దాంట్లో ఏమైనా వెళ్ళి చూసొద్దాము, అక్కడి నుంచి వెళ్ళిపోదాము. అయోధ్య అంటే వచ్చారు, ఇలా వచ్చారు వాళ్ళకి ఏం తెలియదు. రాగానే దశరథుడు జనకుడు చూశాడు, వీళ్ళిద్దరిని చూసి ఆయన ఎంత ఆనందించాడంటే, ఎందుకంటే కళ వాళ్ళిద్దరిని చూస్తుంటే దివ్య పురుషుని చూస్తున్నట్టుంది. ఆ కళ చూస్తే ఆయనకు అనిపించింది, లోపల అనిపించింది ఇది రాముని చూసి ఇతను గనక జానకి అని అనిపించింది. కానీ ఆయన జ్ఞాని, తొందరపడాడు. ఆయన నేను ఎట్లా అనుకుంటాను, వాళ్ళకి ఇచ్చే ఉంటారు కదా, తొందరపడకూడదు. అందుకని ఆయన విశ్వామిత్రుని అడిగాడు, ఎవరు స్వామి వీరేమన్నా దేవతల, ఎందుకు ఇట్లా మీతో వస్తున్నారు అంటే, విశ్వామిత్రుడు అన్నాడు ఏంటంటే, చెప్పాడు ఇట్లా ఉన్నారు వీరు పిల్లలు, ఇక్కడ నాకు సేవ్ చేశారు చాలా మహానుభావులు వీళ్ళు. యాక్చువల్లీ రాముడు వచ్చే ముందరే వార్తలు వచ్చాయండి కొన్ని. ఏమిటా వార్తలు? రాముడి గురించి వార్తలు అంటే అన్నిటికన్నా ముఖ్యమైన వార్త వచ్చేసింది మిథిలా నగరానికి. అదేంటో తెలుసా? అహల్య శాప విమోచనం. ఎందుకంటే మిథిలా నగరానికి వచ్చే దారిలో గౌతమ మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ రాముడు అహల్యకి శాప విమోచనం చేశాడని, అహల్య గౌతముడి కొడుకు ఆయన ఇక్కడ ఉంటాడు, వీడి దగ్గర జనకుడి దగ్గర కోర్టులో ఉంటాడు. మా తల్లి వచ్చింది, మా నాన్నగారు వచ్చిందని ఆ విషయం వెంటనే పొక్కిపోయింది, ఆయనకి తెలిసిపోయింది. జనకుడు కూడా చెప్పేసరికి రాముడు ఇంత మహానుభావుడు తెలిసిపోయింది జనకుడికి. సరే వచ్చాడు, వచ్చిన తర్వాత పిల్లలు మాత్రం చూస్తుంటే, ఏమయ్యా మీరు కొంచెం ఉంటారు ఇక్కడ 2-3 days ఉంటారా అంటే, 2-3 days తర్వాత ఒక యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం తర్వాత ఈ స్వయంవరం ఉంది, అందుకే యజ్ఞానికి ఉండండి అంటే, తెలియదు సార్ మేమైతే ఆయనతో వచ్చాము, మునితో వచ్చాము, ఆయన ఏం చెప్తే అట్లా అన్నారు. ఉందాము కొన్ని యజ్ఞం వరకు ఉందామంటే, సరే ఉందామన్నారు వాడు. రోజు అడగడం ఆయన విశ్వామిత్రుడిని, ఎప్పుడు చూస్తాం వీళ్ళని ఎప్పుడు చూస్తాం అంటే, వస్తుంది చూపెడతానులే అంటారు, ఏం చెప్పట్లేదు. అయితే యజ్ఞం అవ్వబోతున్నప్పుడు ఇంకా అప్పుడు రాముడు అడిగాడు, చెప్పండి స్వామి ఎప్పుడు మనం విల్లు చూసేందుకు వెళ్ళాలి కదా, అమ్మ నాన్నగారు బాధపడుతూ ఉంటారు అంటే అన్నాడు, రేపు స్వయంవరం ప్రకటించాడు జనకుడు, ఆ స్వయంవరంలో విల్లు తీసుకొస్తారు బయటికి, ఆ విల్లు నువ్వు చూద్దుగానప్పుడు, అందుకని స్వయంవరం మంటపానికి వెళ్ళాలి మనం చూడ్డానికి అక్కడికి, విల్లు చూడ్డానికి స్వయంవరం మంటపం అన్నాడు తప్ప అక్కడ పెళ్లి కదా లేదు. కంప్లీట్ గా ట్రాప్ చేశాడు విశ్వామిత్రుడు. అయితే రాముడు లక్ష్మణుడు సరే వాడు వచ్చారు, వాళ్ళకి తెలియదు ఇంత హడావిడి ఉంటుంది అక్కడ. అయితే విశ్వామిత్రుడు కావాలని లేటుగా వస్తాడు, సభకి కావాలని లేటుగా వస్తాడు. అప్పటికే చాలా మంది ప్రయత్నించడం విఫలం అవడం జరుగుతుంది. అంత బాధగా ఉంటుంది అక్కడ. జనకుడికి చాలా అయ్యో వీళ్ళని వస్తారంటే వీళ్ళు అసలు రావడం. తర్వాత వచ్చాడు విశ్వామిత్రుడు, వచ్చారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అక్కడ సభా మంటపంలో పెట్టారు ఇది విల్లుని. ఈ వీళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారు. విశ్వామిత్రుడు చెప్తే కానీ వీళ్ళు చూడడానికి లేదు, ఎందుకంటే ఈయన మర్యాద పురుషుడు, ఏది కూడా తొందరపడి చేయడు రాముడు. సరే కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు విశ్వామిత్రుడు ఏమి చెప్పట్లేదు, జనకుడు చూస్తున్నాడు, ఈయనెందుకు వాళ్ళని లేపడని ఆయన అనుకుంటున్నాడు. విశ్వామిత్రుడేమో నవ్వుతూ చూస్తున్నాడు, టైం రాలేదని. రాముడు లక్ష్మణుడు ఏమో తలంచుకుని కూర్చున్నారంటే, విశ్వామిత్రుడు ఏం చెప్పలేదు కదా అని. ఈ సిచ్యువేషన్లో అక్కడ ఒక మాట చెప్తాను, సినిమాల్లో వాటిలో చూపెట్టుకుంటే అక్కడ సీతమ్మ వారు ఒక మాల పట్టుకుని వెయిట్ చేస్తుంది, రాముడు చూస్తుంది. ఇవన్నీ రామాయణం మీకు చదవండి, ఇవన్నీ ఏమీ అందులో లేవు, ఇవన్నీ సినిమా వాళ్ళు చేసే పనులు. వాళ్ళ వంశాలు వేరు, వాళ్ళ వాళ్ళ బయట పూలమాలను పట్టుకుని ఉంచోరు వాళ్ళు, అట్లా ఎవరు అందరినీ చూస్తూ. ఎవరు ఎప్పుడైతే ఆ విల్లు ఎక్కువ పెడతారో ఒకటి సెలెక్ట్ అవుతే అప్పుడు మాత్రమే వాళ్ళకి పిలుపు వస్తుంది రావాలి అని. అంతే తప్ప వాళ్ళు బయట నుంచి ఇవన్నీ ఎవరు చూపెడతారంటే, ఈ చూసి అట్లా దే ఆర్ టూ డీసెంట్ సెట్ ఆఫ్ పీపుల్.
సినిమాలో లాగా ఉండదట. సో రాముడు అప్పుడు విశ్వామిత్రుడు ఇంకా ఎవరి జనకుడు అతి నిరాశతో ఆయన చెప్తాడు, సభకు అంటాడు, అందరూ ఫెయిల్ అయ్యారు, అందరూ అంటే ఈ లోపల ఎవరు ఎక్కువ పెట్టలేకపోయారంటే కొంతమంది రాజులకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి జనకుడు వైపు చూసి నువ్వు కావాలని చేసావు మనందరిని అవమానపరచడానికి అని ఆయన మీద యుద్ధానికి బయలుదేరుతారు. ఆ టైంలో ఇంకా ఊరుకుంటే మంచిది కాదు అని విశ్వామిత్రుడు అప్పుడు రాముని చూసి నువ్వు ట్రై చేయండి. ఇది జరిగినది. ఒకవేళ కనుక అటువంటి సిచ్యువేషన్ రాకపోతే రాముడు అసలు ఎవరిలో ఎక్కువ పెట్టేవాడో లేదో తెలియదు మనకి. అవసరం అయితే వీళ్ళు చూడమంటే ఆయన అన్న విషయం ఏమిటంటే విశ్వామిత్రుడు అండి తెలుగులో చెప్పుకోవాలంటే ఆయన రామ ఇది వెళ్ళోసారి ఆ విల్లును చూడు అన్నాడు. అంటే ఆ విల్లును చూసిరా, సరే స్వామి చూసొస్తాను అన్న వెళ్ళాడు. ఆయన ఆ విల్లు ప్రదక్షిణ చేసి చూసి ఆనందపడిపోయాడు, ఓహో శివుడు ధరించిన విల్లు అని జనకుడిని ఆయన ప్రశ్నిస్తాడు. స్వామి నేను ఒక్కసారి ముట్టుకోవచ్చా, సచిన్ బ్యాట్ ఒకసారి ముట్టుకోవాలనిపిస్తుంది. పిల్లవాడు 16 ఏళ్ళ పిల్లవాడు, ఒక్కసారి ముట్టుకోవచ్చా, ఆయనకి ఏదో ఎక్కువ పెట్టాలి ఏమీ లేదు ఆయనకి, ముట్టుకోవచ్చా అంటే దానికే నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. పట్టుకున్నాడు, ఇది ఎక్కువ పెట్టచ్చా, అవలీలుగా ఎత్తేసాడు. ఎత్తేసిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఒక పాత సినిమాలో శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు ఒక పద్యం రాశారు ఈ సిచ్యువేషన్ గురించి. శ్రీశ్రీ గారు అంటే ఆయన సోషలిస్ట్ కమ్యూనిస్ట్ రైటర్, కానీ ఆయన ఈ సినిమాకి ఎంత చక్కగా రాశారంటే ఆయన ఈ విల్లు విరిగిన దానికి ఆయన రాశారు, ఎళ్ళు మనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లు మనే గుండె నృపులకు, నృపులు అంటే బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళందరూ అక్కడ కింగ్స్, నృపులు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజులు. గుభిల్లు మనే గుండె నృపులకు సల్లు మనియ జానకి దేహము. ఇప్పుడు చూడండి ఆయన కవిత్వ ధోరణి. ఒక నిమేషమునందే నయము జయము భయము విస్మయము గదురా శ్రీమద్రమణ గోవిందో. ఈ పద్యం రాసిన శ్రీశ్రీ కాదండి, ఈ పద్యం రాసింది నంద్యాల పాపయ్య శాస్త్రి. ఆయన పద్యం తీసుకుని పెట్టారు ఇందులో, ఈ పాటలో ఆయన రాసిన పాటలో. జంజాల పాపయ్య శాస్త్రి గారికి కరుణశ్రీ పుష్పరావు అవన్నీ రాశాడు మహానుభావుడు. స్వామి చాలా పద్యాలు రాశారు జంజాల పాపయ్య శాస్త్రి. ఒక్క నిమేషమునందే ఆ విల్లు విరగగానే ఏం జరిగిందంటే ఒక్క నిమేషమునందే నయము జయము భయము విస్మయము. అంటే ఎవరికండి అంటే నయము, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎంత ఆనందం కలిగిందంటే అనిపించింది. ఈ పురజనులు వాళ్ళందరూ అబ్బా ఎంత గొప్ప విషయం జరిగింది, జయము జయ జయ జయము. ఈ రాజులు వీళ్ళందరూ ఎవరు భయపడుతున్నారో అహంకారాలతో ఉన్నారో వాళ్ళందరికీ భయము. ఇంకా కొంతమందికి అసలు జరుగుతుందా అని అనుకుంటున్న వాళ్ళకి ఆశ్చర్యం విస్మయం ఉంటుంది. పదజాలం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శ్రీమద్రమానం అనుకుందో హాయి. ఈ విధంగా రాముడు ఎక్కువ పెట్టినప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన అంతరార్థం ఏంటంటే అండి స్వామి చెప్తారు, సీత అంటే బ్రహ్మ జ్ఞానము, విజ్డమ్. ఏ జ్ఞానం భగవంతుడితో దగ్గరికి చేరుస్తుందో అది. ఆ సీత బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే రాముడు జీవుడిలాగా వచ్చి మానవుడిలాగా వచ్చి ఫస్ట్ దేన్ని విరక్కొడతాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే విల్లు అన్న అహంకారాన్ని విరక్కొడతాడు. విల్లు అంటే అహంకారం. ఇంగ్లీష్లో కూడా దాన్ని WILL విల్. ఇంట్రెస్టింగ్. విల్లు తెలుగులో బాణము. తర్వాత విల్ అని ఇంగ్లీష్లో అంటే మన విల్. మన విల్ అంటూ అనేది అహంకారం అండి. మన విల్ అంటూ ఏం లేదు, అంతా ఆయన డివైన్ విల్. కాబట్టి డివైన్ విల్ కావాలి, మన విల్లు పోగొట్టుకోవాలి. మన విల్లు పోగొట్టుకోవాలి అంటే శాపము అంటే ఈ విల్లు విరిగిపోవాలి. ఈ విల్లు విరిగిపోతే రాముడికి సీతకి మధ్యలో ఉన్న బ్యారియర్ తెగిపోయింది. అప్పుడు సీత రాముడు. ఇది కథ. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఒక టేక్అవే ఏంటి అంటే అండి, మన అహంకారాలకు కొంచెం మనం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద మంచి ఆయన నేపథ్య గాయకుడు. ఆయన మీరందరికీ తెలుసు, మహాగాయకుడు. ఆ రోజుల్లో ఆయన 71లోనో ఎప్పుడో 72లోనో ఆయన చివరి దశలో 74లో ఆయన పోయాడు క్యాన్సర్. 72లోనో ఎప్పుడో
పుట్టపర్తికి వచ్చారు స్వామి దగ్గరికి. ఎవరో చెప్తే స్వామి ఉన్నారు అక్కడ, ఆయన అవతారము, మీరు వెళ్ళి చూడాలి అని చెప్తే అక్కడికి వెళ్ళాడండి ఆయన. అయితే అది పుట్టినరోజు టైం, నవంబర్ 23, విపరీతమైన రష్. అయితే ఈయన వచ్చినట్టు స్వామికి చాలా బిజీగా ఉన్నారు. విఐపి కదా ఘంటసాల అంటే, కాబట్టి ఎవరో వెళ్ళి చెప్పారు స్వామికి, స్వామి ఘంటసాల వెంకటేశ్వరరావు వచ్చారు. స్వామి అన్నారు, తీసుకురమ్మంటారంటే స్వామి అన్నారు, ఎవరు వచ్చారు అని కనుక్కుంటున్నారు బాబా అని అడుగు చెప్పు. ఒకవేళ అతను ఘంటసాల అంటే స్వామి బిజీగా ఉన్నారు, టైం లేదని చెప్పు. ఒకవేళ అతను వెంకటేశ్వరరావు అంటే తీసుకురా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఘంటసాల ప్రపంచమంతా ప్రఖ్యాతి ఘంటసాల అన్న పేరుతో ఆయన అయ్యాడు. ఘంటసాల వాడి ఇంటి పేరు, ఆయన పేరు వెంకటేశ్వరరావు. సామాన్యుడైతే వెంకటేశ్వరరావు అని చెప్పుకుంటాడు. నాలాంటి వాడు ఏం చెప్పుకుంటాడు, నా పేరంటే శివకుమార్ అని చెప్తాడు. కోటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు, నేను కోటా అంటాడు. ఎందుకంటే అందరికీ కోటా అంటే గుర్తుపడతారు కదా. నాలాంటి వాడు కోటా అని ఎందుకు చెప్పుకోవాలి, నాలాంటి శివకుమార్ అని చెప్పుకుంటే చాలు, అంతే కదండి. అలా జగత్తు ఎరిగిన ఘంటసాల, ఆయన ఘంటసాలని అని చెప్తే అహంకారం అన్నమాట. ఘంటసాల అని నేను తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతి. అందుకని అహంకారంతో నా దగ్గరికి వచ్చేవాడు నాకు రావక్కర్లేదు, ఇంకా టైం ఉంది. ఒకవేళ కనుక అహంకారం పక్కన పెట్టిన సామాన్యుని వెంకటేశ్వరరావు అని చెప్తే పట్టరా, ఇప్పుడే పట్టరా. ఇది స్వామి చెప్పిన ఘంటసాల. అహంకారం ఎందుకు అంటే విల్లుని ఎందుకు విరచాలి అంటే భగవంతుని చేరుకోవాలంటే విల్లు విరుస్తుంది. తర్వాత స్వామి దగ్గర ఉన్నారు, ఉండి చక్కని పాటలు రాసి ట్యూన్ చేశారు స్వామి పైన. 4-5 పాటలు ఉన్నాయి ఘంటసాల. స్వామి మీద రాసి ఆయన బాధతో అంటే ఆర్ద్రతతో రాశారు చాలా. అరుణ కాంతులలోన అగుపించు నీ మోము, ఆ మోముగాంచిన నా హృదయము పొంగే ఈనాటి సుఖము ఏనాడు చూడము, ఏ నోము నోచాము ఇప్పుడు కనుగొన్నాము. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి, నమో విశ్వతేజ జ్యోతి స్వరూప. ఈ పాటలన్నీ ఘంటసాల గారు రాసి ట్యూన్ చేసి పాడాల్సి 4 పాటలు స్వామి దగ్గరే అటైంది. ఎందుకు ఇది చెప్తున్నారంటే అండి, ఇది మళ్ళీ 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 స్వామి చూపెట్టారు. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు 93-95లో ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వస్తే అక్కడ బయట కూర్చుంటే కనుక అవసరం లేకపోతే స్వామి వెళ్ళి పలకరించారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, మరి ఎవరన్నా అగ్గలమండి. స్వామి లోపల బిజీగా ఉన్నారు చెప్తారు. ఏంటంటే మా స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు మామూలుగా. స్వామి ఎట్లా చెప్పగలమండి భగవంతుడి విషయం ఏ విధంగా ఉంటుంది. దుర్యోధనుడు వాళ్ళందరూ బంగారు కంసాలలో బంగారు నీళ్లు వెసల్స్లో తీసుకొచ్చి కృష్ణుడికి భోజనాలు పెట్టి, తిను కృష్ణ నీకోసం ఇదంతా చేశాము, తీయించాము, బెస్ట్ కుక్స్ని పిలిపించి చేయించాము, బెస్ట్ అని చేయించాము అని చెప్తే ఆయన అన్నారు, ఏమిటో కొంచెం తినబుద్ధి కావట్లేదు, నేను కొంచెం మళ్ళీ రేపు వస్తానులే అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత దారపుడుతూ అన్నాడు రథం నడిపేవాడితో, ఆకలిగా ఉందా విదురుడింటికి పట్టుకాడు. విదురుడు మహాభక్తుడు. విదురుడింటికి వెళ్తే సడన్గా వచ్చేసాడు ఈయన. అక్కడేమీ తినడానికి లేదు. విదురుడు కంగారు పడిపోయాడు, భార్య కంగారు పడిపోయింది. స్వామి మీరు వచ్చారంటే ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టమంటే ఏం పెట్టమంటారు. విదురుడు గొప్పవాడేం కాదు. అయితే ఏదో ఒకటి పెట్టన్నాడు. ఉన్న దాంట్లో ఏవో చేసి ఆవిడ చక్కని ఇల్లాలి కాబట్టి ఆవిడ ఏదో కొంచెం స్వీట్ కూడా చేసి అంతా పెడితే వాడు చాలా పేదవాళ్ళు విదురుడు. అన్నీ చేసి పెడితే అక్కడ కూర్చుని వాళ్ళతో భోజనం చేస్తూ కృష్ణుడు ఇట్లా ఆయన వెళ్ళి ఏది ముట్టుకుంటే అది, అంటే ఆ లడ్డు ముట్టుకుంటే లడ్డు బంగారం అయిపోయింది, ప్లేట్ ముట్టుకుంటే ప్లేట్ బంగారం అయిపోతుంది, అంత బంగారం అయిపోతుంది విదురుడికి. విదురుడు ఆశ్చర్యపోతాడు, అక్కడ బంగారం వద్దని ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి పెట్టలేని వాటిలో తిని నువ్వు బంగారం ఇస్తావు. ఇది కృష్ణుడు, ఇది రాముడు. అదే కాబట్టి స్వామి అలాగే చేస్తారు. ఈయనలో గొప్పగా పాటలు పాడేవాడు ఇవన్నీ స్వామికి ఎందుకండి. వెయిట్ చేస్తూ సుబ్బలక్ష్మి గారు వచ్చి వెయిట్ చేశారు. ఎట్లా ఉండేదంటే అండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి స్వామి పుట్టినరోజుకి స్వామి పాట పాడతాను మీ పైన అంటే టైం లేదు, అంత ప్యాక్ అయిపోయింది సుబ్బలక్ష్మి అనేవారు. నేను విన్నాను ఇది. మాలాంటి అదములైన సింగర్స్కి ఛాన్స్ ఇచ్చేవారు ఆ పుట్టినరోజు పాడడానికి. ఎట్లా చెప్పాలంటే ఆయన విషయాలు అలాగే ఉంటుంది ఆయన. అందుకని భావప్రియుడు మాత్రమే కానీ ఆయన బాహ్యప్రియుడు. ఒకసారి
పిల్లలందరూ కూడా భజనలు పాడుతున్నప్పుడు పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు. శివకుమార్ శర్మ, సంతూరు, ఇట్లా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు స్వామికి. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ వింటున్నారు. అప్పుడు స్వామి వాళ్ళని ఇంటర్వ్యూ రూమ్లో తీసుకెళ్ళారు. వీళ్ళు బయట పాడుతున్నారు. అయితే స్వామి అన్నారు, స్వామికి తన పిల్లల గురించి వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళ గురించి అంటే ఇస్తున్న అడగడం, ఎట్లా పాడుతున్నారు నా బాయ్స్ అని అడిగితే వాళ్ళు చెప్పారు, స్వామి మీ బాయ్స్కి ఏంటి స్వామి, వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు, వాళ్ళు ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు పొద్దున్న ఈవినింగ్ వరకు హాస్టల్లో ఉండాలి, చదువుకోవాలి, ఇన్ని చేస్తూ కూడా వాళ్ళు ఈ లెవెల్లో పాడుతున్నారంటే ఏం చెప్పాలి. మేము రోజు 5 గంటలు రియాజ్ చేస్తాము, ఇప్పటికీ చేస్తూ ఉంటాము, అందుకని వాళ్ళ మించిందంటే స్వామి దాన్ని నిజంగా చెప్తున్నారా నేను అడుగుతున్నాను చెప్పారా అన్నారు స్వామి. అంటే నిజంగా చెప్తున్నాను స్వామి అంటే స్వామి అన్నారు అప్పుడు నవ్వి, ఉన్న విషయం చెప్తాను, వాళ్ళు మీలాగా ఏం పాడలేరు కానీ చాలా చక్కగా పాడారు. ఏమిటో చెప్పరా విషయం, ఎందుకు పాడారు, వాళ్ళు నా కోసం పాడారు, మీరు ప్రజల కోసం పాడారు. కాబట్టి మనం అర్ధ గంట కూర్చుని భజన చేస్తే ఆయన కోసం చేయాలి. ఒక పాట పాడుకుంటే రాముడి మీద ఈరోజు మీరు ఆయన కోసం పాడాలి. మనకి వేరే ప్రజల చప్పట్లతో వాటితో అసలు సంబంధం లేదు మనకి. ఎందుకండి అంతా ఆయన లీల తప్ప ఏం లేదు, మాయ అవసరం లేదు. ఆయన హ్యాపీ ఉంటే అంత హ్యాపీ, అంత హ్యాపీ. నేను చూశాను ఒకసారి స్వామి, నేను పాటలు రాస్తామండి స్వామి పైన, ఏదో కవినంటే కవిని కపి అనేవారు స్వామి వచ్చి, ఏదో కవిత్వం ఎలా ఉంది అనేవారు స్వామి. కపి అంటే కోతి, కవిత్వం అంటే కోతితనం, అంటే మన మైండ్స్ అంతా కోతి కదా మ్యాడ్ మనకి. అందుకని స్వామి కవిత్వం ఎట్లా ఉంది ఏదో రాసిస్తూ ఉండేవాడు స్వామికి. సో స్వామి ఒకసారి దసరాకి కవి సమ్మేళనం పిల్లలతో పెట్టి నన్ను కూడా అందరూ పార్టిసిపేట్ చేయమన్నారు. నేను అందరూ స్వామి పైన 4 స్టాన్సెస్ రాశాను. దాన్ని ఏదో ట్యూన్కి పెట్టుకుని స్వామితో పాడితే స్వామికి చాలా నచ్చి చివరికి అది అయిపోయిన తర్వాత వచ్చి ఇంత మొహం దగ్గరగా పెట్టి ఆనందంగా చాలా బాగుంది, స్వామికి ఆనందం ఇచ్చామన్నారు. మనం పాడితే రాస్తే అంతే అండి. అందుకని మరి స్వామికి ఆనందం ఇచ్చిన ఇది కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈరోజు రామనవమికి ఒక అందరి నుంచి మచ్చుతునక ఒక్క పచ్చి స్వామి పేరు పాడింది మీకు పాడిపిస్తాను. అవతార పురుష మీదు ఆనతి వినగా అవని అవకతవకలతో బ్రతుకు వారమే అవగుణములు హృదిని చేర్చి భవము వీడక అవకాశము జారవిడుచు నిర్భాగ్యులమే అయినా మేము మీ వారమే అనంతరం మకుటము ఈ లైన్ పెట్టానండి. నేను 4 లైన్లు రాసి ఆ 4 లైన్లు కూడా ఏం చేయలేకపోతున్నాము అన్న భావం వచ్చినా కూడా 5వ లైన్ మాత్రం స్వామి ఏం చేయలేకపోయినా మీ వాళ్ళమే మరో మాట పడేసి దాంట్లో స్వామి చాలా నచ్చింది. ఎందుకంటే అండి చాలా మంది అనుకుంటారు పుణ్యాత్ముల కోసం భగవంతుడు అని, అనమాచారి అంటారు, లేదు పాపాత్ముల కోసమే భగవంతుడు అంటాడు. ఆయన అంటారు ఘన కర్మారంభునకు కట్లు విడవలెగాక ఎనతి ముక్తు కావనేలా. ముక్తుడైపోయిన వాడు ఆయన కాచడం ఎందుకండి, ఘన కర్మ కట్లు బాగా కట్టుకున్నవాడు బంధుడైన వాడు కదా ఆయన. అనయము దుర్బలునికి అన్న విడవలెగాక తన చీన వానికి తానేలా తెలియ చీకటికి దీపమెత్తగా పెద్ద వెలుగు లోపలికి వెలుగిన అని అంటారు. అనయము దుర్బలునికి అన్నం విడవలే. బాగా వీక్గా ఉన్నవాడు సన్నగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి కానీ అండి తనచిన వాడికి సాటిస్ఫై అయిపోయిన వాడిని పిలిచి నారాయణ సేవ చేస్తానైనా తిను అంటే ఏం లాభం అంటాడండి. అలా భగవంతుడికి కూడా అన్ని తెలిసిన వాడికి ధర్మాత్ముడికి ముక్తుడైపోయిన వాడికి వాడి దగ్గరికి వచ్చి నువ్వు స్వామి నేను దీవిస్తున్నాను నువ్వు అంటే ఏం లాభం. నాలాంటి పాపాత్ముడికి దిక్కు తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్న వాడికి కదా నువ్వు దగ్గరికి వచ్చి చేయాల్సింది అని ఆయన వెంకటేశ్వరం నిలదీస్తాడు. ఇలా మనందరినీ నిలదీయాలి స్వామి మన కోసం వచ్చారంటే మనం అందుకని స్వామి మాట్లాడారు అంటే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఏదో గొప్పవాడు అనుకోకలేదు. మనం కన్ఫ్యూజ్ అవుద్దండి, మనందరం సామాన్యం. అన్ని పైకి తీయాలి కాబట్టి ఆయన మనతో మాట్లాడారు. ఆయన ఋషులతోనే మాట్లాడాలనుకుంటే మనం ఎక్కడ ఉండగలమండి, విహారంలో దేశం ఉంటుందే మనకు అసలు. అందుకని అట్లా అని మిమ్మల్ని ఏదో అంటున్నా అనుకోకండి, మీరు మహానుభావులే, అదృష్టవంతులే, స్వామి దర్శనం చేస్తున్నారు. కానీ
ఎక్స్ట్రా. మనలో గొప్పతనం ఉండేవి ఆయన మన దగ్గరికి వెళ్ళారు అవతార స్వామి. గుహుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఎలా దగ్గరికి తీశారండి ఈయన? చివరికి ఇది ఒక్క ఎక్స్పీరియన్స్ నాది స్వామితో చెప్పేసి ముగిస్తానండి, అది టైం అయిపోతుంది కాబట్టి. కొడైకెనాల్కి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది స్వామితో, అది చెప్పి రామాయణంతో ముడిపెట్టి నేను ముగిస్తాను. టైం ఎక్కువ చేశాను. ఇప్పటికి మీరు పొద్దు నుంచి ఉన్నారు, అందరికీ పాపం వీపులు ఇప్పుడు అయితే అండి కొడైకెనాల్లో స్వామి నెల రోజులు వెళ్ళేవారు. పిల్లల్ని తీసుకుని 30 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళేవారు. 94లో స్వామి నన్ను కూడా చూస్ చేసుకున్నారు. మహద్భాగ్యం స్వామి అనుగ్రహం. నేను చేసింది ఏమీ లేదు, నా వల్ల ఏం లేదు. అయితే స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకెళ్ళారు. సో కొడైకెనాల్ 30 రోజులు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతమంది కొడైకెనాల్ వెళ్ళారో నాకు తెలియదు. స్వామి అక్కడ చూసిన విధానం, అక్కడ స్వామి రోజు ఆల్మోస్ట్ 24 గంటల్లో ఒక 12-13 గంటలు స్వామితో స్పెండ్ చేస్తారు. ఒకటే ఇంట్లో ఉంటారు స్వామితో, పొద్దు నుంచి సాయంత్రం స్వామి చూస్తూ ఉంటారు. ఉన్న మాట చెప్తాను, మామూలు మనుషులతో మనం కొన్నాళ్ళు బతికుంటే మొహమ్మద్ అబ్బా వీళ్ళు ఎక్కువ దూరం వెళ్తారా అనుకుంటాం. స్వామితో 30 రోజులు కలిసి ఉంటే 30 రోజులు 30 సెకండ్లలాగా వెళ్ళిపోయింది, అదేంటి అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఇది అవతారతత్వం, ఇది భగవద్గీత. ఎలా ఉండేదంటే అండి, మాకు పొద్దున్న వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ డోర్ బయట కూర్చునేవాడు. ఇలా ఇదొక డివోటీస్ చాలా మందికి ఉండేది. మా జనరేషన్ వాళ్ళకి మాకు ఇది చాలా గొప్ప విషయం. ఆ డోర్ ముందర కూర్చున్నప్పుడు స్వామి తలుపు తీస్తాక ఫస్ట్ దర్శనం స్వామి. ఎంత ఫ్రెష్గా ఉండేవారంటే స్వామి. అది చూసినప్పుడు నాకు ఒక రోజు పొద్దున్న అనిపించింది, సూర్యోదయంతో స్వామి దర్శనం అన్న ఒక భావం నాకు కొంచెం కవితలు రాసేవాడిని కాబట్టి ఒక పాటలాగా వచ్చింది. స్వామిని చూస్తుంటే తలుపు తెరవగానే ఆ లైట్లో స్వామి రేడియన్స్. దివ్య భానుతేజుడై దివి భువి సర్వేశుడై నవ్య జగతి రూపుదిద్ద వెలయే సాయి సూర్యుడై పుడమి తల్లి ధన్యతకై పురాణ పురుషోత్తముడే గుడిగా పత్తిని మలచి కొలువుతానుండే విడమరచి వేదాంత సారమెల్ల బోధించే వీడకుండ వేడువారి నీడతాననియే దివ్య భానుతేజుడై దివి భువి సర్వేశుడై నవ్య జగతి రూపుదిద్ద వెడలే సాయి సూర్యుడై. స్వామిని గమనిస్తే అండి నిజంగా చిన్న చిన్న విషయాలు, వేదాంత వాక్యాలు చిన్న చిన్న మాటల్లో చెప్పేవారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. మీరు పొరపాటు పడద్దు, ఏవో చిన్న మాటలు అని, ఇవన్నీ వేదాంత రహస్యాలు. అర్థం కావడానికి పాండిత్యం పండితుల్లాగా ఏవో పద్యాలు చెప్పేవాడిని కన్ఫ్యూజ్ చేయలేదు స్వామి. చిన్నగా అర్థమయ్యేట్టు మనకి ప్రేమతో చెప్పేవన్నీ కూడా ఆ విధంగా స్వామి చేసి పెట్టారు. సరే, ఒకరోజు పిక్నిక్ వెళ్దాం ఉన్నారు స్వామి. స్టూడెంట్స్ అందరినీ బస్సు ఎక్కించారు. ఒక బస్సు ఉండేది మాకు. స్వామి కారులో స్వామి ముందర వెళ్తున్నప్పుడు స్వామి కారు వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు, కొడైకెనాలే కాకుండా చుట్టుపక్కల అందరూ ఉన్న గ్రామాలందరూ కూడా స్వామి బయటకు వస్తే దర్శనం కోసం అటువంటి రైలు కట్టేస్తారు, తెలిసిపోతుంది వాళ్ళకి. సో స్వామి కారు వెళ్తుంటే వారందరూ నమస్కారం పెడుతున్నారు. స్వామి కారు గ్లాస్ దించి అందరినీ దీవిస్తున్నారు. బాగుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 గ్రామాల మధ్యలో ఆ కొడైకెనాల్ దగ్గరే ఇంకా జనం ఎవరు లేరు కాబట్టి స్వామి కారుని ఆపమన్నారు. ఆ నల్లద్దాలు ఉన్నది పైకి వేసేసి ఆయన వచ్చి బస్సులో ఎక్కారు. మాతో పాటు మేమందరూ బస్సులో కూర్చున్నాము. బస్సు ఎక్కారు. బస్సు ఎక్కేసరికి స్వామి ఫార్చునేట్లీ ఏమైందంటే నేను 4వ సీట్లో కూర్చున్నా, స్వామి వచ్చి 3వ సీట్లో కూర్చున్నాను. నా ముందర ఒక సీట్. స్వామి చుట్టూ ఇంత ఉండేది అప్పుడు. నేను వెనక కూర్చుంటే స్వామి కొంచెం ఇట్లా బ్రేక్లు వేసుకుంటే స్వామి చుట్టూ నా మొహానికి తగ్గుతుంది. అంత క్లోజ్ కాదు బస్సు. ఇంకా ఆలోచించండి, ఎక్కడ స్వామి కూర్చుంటే ఇంకా మిగతా సీట్లలో కూర్చుంటారా పిల్లలందరూ, టీచర్లందరూ. స్వామి ఇక్కడ కూర్చుంటే అందరూ కలిసి ఇక్కడికి వచ్చేసారు, ఈ సీట్ దగ్గరికి వచ్చేసారు. సరే, కొద్దిసేపు వెళ్తోంది. ఇక్కడ కూడా నల్ల కలద వేసేసారు. మళ్ళీ ఒక గ్రామం వచ్చి జనాలందరూ స్వామి కోసం దర్శనం కోసం చూస్తున్నారు. స్వామి కారులో వెళ్తుంటే నల్ల అద్దాలు ఉన్నాయి, లోపల ఉన్నది కనబడదు. స్వామి ఉన్నారంటే వాళ్ళందరూ నమస్కారాలు చేస్తున్నారు. కారుకి ఒట్టి కారు వెళ్తోంది. అయితే స్వామి ఇక్కడి నుంచి మాకు చూపెట్టారు. బస్సు వెనకాల ఉంది, కారు ముందర వెళ్తుంది. అది చూపెట్టారు. చూపెట్టి చూడండి రా, వాళ్ళందరూ కూడా స్వామి ఉన్నారంటే నమస్కారాలు చేస్తున్నారు కారుకి అంటే అందరూ నవ్వాం. స్వామి గారు ఏమర్థమైంది అన్నారు.
ఏమర్థమైందంటే స్వామి వాళ్ళందరూ మీరు ఉన్నారనుకుని కన్ఫ్యూజ్ అయ్యి నమస్కారాలు చేస్తున్నారంటే అది కాదురా, అర్థమాసం చెప్తాను. స్వామి సావాసం ఉంది కాబట్టి కార్కి కూడా ఇప్పుడు నమస్కారాలు వస్తున్నాయి. పొట్టి గారికి మీ సావాసం నాకు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉన్న భగవంతుడైనా నాకు నమస్కారం రావట్లేదు. జోక్స్ వేస్తే స్పాంటేనియస్ గా స్వామి వేయాలి. అంత బ్యూటీ, అంటే ఎవరిని హర్ట్ చేయరు కానీ అందులో జోవియల్గా ఉంటుంది కానీ అందులో అంత మీనింగ్ ఉంటుంది. సత్సంగం ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు స్వామి, ఎంత గొప్పది అని. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కార్కే అంత ఇంపార్టెన్స్ వస్తే, స్వామి కార్ చూస్తే పరిగెత్తారు అందరూ వెనక. అంత ఇంపార్టెన్స్ భగవంతుడితో ముడిపెట్టుకుని ఉంటే ఇంకా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కూర్చుని నేను ఒకటి వచ్చాను, పిలిచాను, ఇక్కడ కొంతమంది నాతో ఇంత మానవులు అందరూ మాట్లాడుతున్నారు అంటే ఎందుకంటే సాయి స్టూడెంట్ అన్న ఒక ఇది పెట్టుకున్నాను కాబట్టి, అక్కడ స్టూడెంట్ కాబట్టి నా చూస్తుంది కాబట్టి నేను శివకుమార్ ఎవరు ఫోన్ తీసుకో, నా వాల్యూ ఏముంది లైఫ్లో. స్వామి స్టూడెంట్ అన్న ఒక్క పదము ఇంత పని చేస్తుంది, ఇంత పని చేస్తుంది. అదే అందుకని మనందరం స్వామి చెప్పేది, మీరందరూ జీరోలు, భగవంతుడు 1. ఒకటి పెడితే 10కైనా 100కైనా 1000కైనా 10,000కైనా వాల్యూ ఉంటుంది. ఈ ఒకటి తీసేస్తే ఎన్ని జీరోలన్నా పెట్టుకోండి, ఏం వాల్యూ ఉంటుంది? కాబట్టి ఇంతమంది రూమ్ లో కూర్చొని మనందరం ఇండివిజువల్స్ అనుకోవడం, మన గొప్పతనాలు, నేను ఇక్కడ బిజినెస్ మ్యాన్ని, నేను ఇక్కడ ఉద్యోగస్తుండే, ఇంత గొప్ప, అన్ని వేస్ట్ అని, అంత జీరోనే. ఆ హీరోని కనుక మన పక్కన పెట్టుకుంటే మన వాల్యూ అదే పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అంటే అర్థం ఇదే. కాబట్టి ఆయన పెట్టుకో, ఆయన లేకుండా ఎటువంటి ఆలోచనలు డెసిషన్స్ తీసుకోవద్దండి లైఫ్లో. స్వామిని ఇన్వాల్వ్ చేయకుండా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు లైఫ్లో. అది మీకు అంత ఆనందం ఇవ్వదు. ఇన్వాల్వ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా డైరెక్షన్ ఇస్తారు. సరే, ఈ లోపల స్వామి కమలా పళ్ళు వస్తే ఎవరో అమ్ముతుంటే ఆ గుట్ట ఒకటి తీసుకొచ్చి బస్సులో పెట్టించారు. పిల్లలందరికీ ఆయన చేతితో ఒక కమలా పండు ఇచ్చారు, ఆరెంజ్. ఇవ్వగానే ఒక ఇంటెలిజెంట్ పిల్లాడు ఏం చేశాడు, ఇక్కడ స్వామి ఉంటే ఆ కమలా పళ్ళ తొనలు తొక్కు తీసేసి ఫస్ట్ అందులోంచి అందరూ అప్పుడు ఒక తొన తీసి ఫస్ట్ తొన స్వామికి ఇచ్చారు. విద్యలో బ్రహ్మాండం స్వామి తీసుకున్నారు. స్వామి ఇప్పుడు చూడండి, ప్రత్యక్ష భగవంతుడికి నైవేద్యం పెట్టడం, షోడశోపచారం చేసి రోజు నైవేద్యం పెట్టి ప్రాణాయాసం అంటున్నాం మనం. ప్రత్యక్ష భగవంతుడు నైవేద్యం, ఇంకో వేరే విషయం కూడా ఆయన ఇచ్చిందే ఆయన ఇస్తామండి, అది వేరే విషయం. అయితే నైవేద్యం పెట్టి స్వామి తీసుకున్నారు. తీసుకునేసరికి ఇంకా చూడండి ఊరుకుంటారు మిగతా వాళ్ళు. అక్కడ 35 మంది పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు ఇస్తే స్వామి తీసుకుని మిగతా వాళ్ళు ఊరుకుంటారు, అందరు తీయడం స్టార్ట్ చేశారు. నేను వెనకాల కూర్చొని తీయడం స్టార్ట్ చేశాను. ఒక తొన తీశాను అందరు. అప్పటికి ఇంకో ఇద్దరు కూడా ఇచ్చారు, 2 తొనలు తీసుకున్నారు స్వామి. కానీ నేను ఇస్తుంటే స్వామి ఫస్ట్ తొన తిన్న తర్వాత ఏమైందంటే అందులో గింజలు ఉన్నాయి. ఆ గింజలు ఉండేసరికి స్వామి ఇట్లా గింజలు చేతిలోకి తీసి పెట్టుకున్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్, డివోటీస్ ఈ గింజలు ఇవ్వండి స్వామి, స్వామి లేదు, స్వామి తన పని తనే చేసుకుంటారు, ఎవరికి ఒట్టిగా ఇచ్చేది. సో చేతిలో పట్టుకున్నారు. గ్లాస్ డోర్స్ కూడా తీయట్లేదు, ఎందుకంటే జస్ట్ అలా బయటపడేది స్వామి. తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో వేస్తారు డస్ట్బిన్లో. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడము, ఎక్కడ పడితే అక్కడ వేయడము, ఇది భగవంతుని కించపరచడమే. చెయ్యొద్దా పని. భూమి పైన జస్ట్ ఉమ్ముతూ ఉండడము అవన్నీ చెయ్యకూడదండి. మనం ఏదో చేస్తూ వెళ్ళిపోతాం కానీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్రాలు చేయడము, ఇవన్నీ చేయకూడని పనులు. ఒక పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. కొంచెం రూమ్స్ లో సూర్యుడు లేని ప్రదేశంలోని మాత్రమే మూత్రం చేసుకోవాలని చెప్పండి పిల్లలకి. సూర్య భగవానుడు ఉన్న ప్రదేశాల్లో మూత్రాలు ఇవన్నీ మంచిది కాదు. ఉన్న విషయం చెప్తున్నా మీకు. తల్లులే చెప్పాలి ఈ విషయం, బాగా చెప్పగలరు. సరే, స్వామి ఇచ్చిన తర్వాత ఈ చేతిలో నిప్పటి స్వామి ఇట్లా పట్టుకునేసరికి నాకు బాధ కలిగింది. అయ్యో, స్వామికి ఇట్లా లోపల గింజలు ఉన్నవి ఇస్తామని, ఇంత కష్టపెడతామని భగవంతుడికి మనం పెట్టకూడదు నైవేద్యం ఇస్తున్నప్పుడని నేనేం చేశానంటే నా లోపల తొనలో ఉన్న గింజలు తీసేసాను. కానీ గింజలు తీసేసరికి కొంచెం మ్యూటిలేట్ అయిపోతుంది అది, అంటే కొంచెం నలిగినట్టు అవుతుంది కదండి, కమిలిపోయి ఉంటుంది. అది ఇప్పుడు చూసుకున్నాను, అరే ఇది ఎట్లా స్వామికి ఇస్తానని ఆలోచిస్తున్నాను. ఈ లోపల స్వామి 3 తొనలు తిన్న తర్వాత అందరికీ ఇంకా ఇనఫ్, నేను కుంభకర్ణుని కాదు, మీరు తినండి అన్నారు. కాబట్టి ఆగిపోయింది. అయ్యో, స్వామికి ఇచ్చే ఛాన్స్ మిస్ అయిపోయింది అని బాధపడ్డారు. అయితే సరే, ఈ లోపల స్వామి భజనలు పాడంటారా అంటే అందరూ భజనలు పాడుతున్నారు, అవుతున్నాయి. ఒక 5 నిమిషాలు సాగిపోయింది. ఇట్లా దీని గురించి భజనలు మర్చిపోయాం. ఇది చేతిలోనే ఉంది నాకు. స్వామి 5 నిమిషాలు అయిన తర్వాత ఇట్లా వెనకాలకి నా వైపు తిరిగి, నేను వెనకాల తిరిగి చెయ్యి ఇట్లా చేస్తాను. అది స్వామి చెప్పు. సర్వం తెలుసండి అని
సర్వం తెలుస్తారు. ఇక్కడ చిన్న ఆలోచన మైండ్లో వచ్చింది, అది తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది నా గొప్పతనం అంటూ ఏమీ లేదు అక్కడ. ఒక సద్భావన భగవంతుడికి కొంచెం చక్కగా చేయాలి, అది ఆయనకి కష్టం కలిగించకూడదు అన్న భావన మనలో వస్తే ఇమీడియట్లీ రివార్డ్స్ పెడతారు స్వామి. ఇదే సాక్షాత్కారం అంటే, ఇదే సాక్షాత్కారం, సత్కటాక్షం ఇమీడియట్గా అన్నమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇది 2011లో అది లాస్ట్ మీటింగ్ మాకు స్వామితో పూర్ణచంద్ర ఆడిటోరియంలో జనవరి 1 స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు స్వామితో కూడా ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు చేయమంటే. అటు స్వామి వెళ్ళి బాధ నమస్కారం చేసుకున్నప్పుడు స్వామి చాలా సంతోషించారు. అప్పుడు నాకు తట్టిన ఒక రామాయణంలో సీక్వెన్స్ ఏంటంటే శబరి. జాగ్రత్తగా వినండి, ఇంకా మనది అయిపోతుంది, నేను ముగిస్తాను. ఎందుకంటే శబరి జీవితం వింటేనే మనకి పవిత్రత వస్తుంది, విలీనం అయిపోతాం. త్యాగరాజ స్వామి అంటారు ఒక కీర్తనలో, ఎంత నీనే వర్ణింతును శబరి భాగ్యము, ఎంత నీనే వర్ణింతును శబరి భాగ్యము. ఎందుకు స్వామి అట్లా అంటున్నారు? త్యాగరాజ స్వామి అంటే అంటారంటే ఆయన అన్నారు, దాంతలు వరకాంతలు జగమంత నిండి ఉండ ఎంత నీనే బాగా విజ్ఞానవంతులు తెలిసిన వాళ్ళు వరకాంతలు, భగవంతుడు అంటే ఇంత ప్రీతి ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉంటే ప్రపంచంలో, అందరూ రాముడి పూజ చేస్తూ అందరూ రాముడిని కోరుకుంటుంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను. అందుకని అన్నాడు, ఎంతది వర్ణింపు సార్. ఏమిటి ఈవిడ సంగతి? ఈవిడ చదువురాని ఒక ఆటవిక యువతి, చిన్నప్పటి నుంచి ఏదో లక్ వల్ల ఆ మతంగ మహాముని ఆశ్రమానికి వచ్చి ఆయన గ్రేస్ వల్ల ఆయన భగవంతుడు ఎట్లా ధ్యానం చేయాలి, భగవంతుడు నామం చేసుకుంటూ ఉంటూ భగవంతుడు వస్తాడు నీ దగ్గరికి అని ఆయన వెళ్ళిపోయే ముందు చెప్పాడు. ఆయన తరువు సాధిస్తూ శబరికి, ఎందుకంటే ఇప్పుడు అప్పుడే చేస్తే ఇప్పుడు సేవ చేసేదండి. మీకు అందరికీ ఒక విషయం విన్నవించుకుంటాను నేను, భక్తి చెయ్యండి, జ్ఞాన మార్గంలో వెళ్ళండి, ఏవి పర్వాలేదు. కానీ మనకి శబరి పవిత్రత, ఆ నిర్మలత్వము, చిత్తశుద్ధి లేనందువల్ల సేవ మాత్రం ఉండదు. సేవ వల్ల మాత్రమే చిత్తశుద్ధి వస్తుంది. లేకపోతే మన భక్తి పొల్యూట్ అయిపోయిన భక్తి, మన కోరికలతో పొల్యూట్ అయిపోయిన భక్తి, మన జ్ఞానము అహంకారంతో పొల్యూట్ అయిన జ్ఞానము, అందువల్ల పనికిరావు ఏది మనకి. అందుకనే పూజలు అన్ని స్వామికి ఇష్టమే, కానీ స్వామి సేవ అంటే ఆయనకి అత్యధికమైన పీట వేస్తారు. సేవాదాన్ని అంటే ఎంత ప్రాణమో ఆయనకి సేవ. ఆయన స్వామి ఒకసారి స్వామి ఇంటర్వ్యూలో నాకు ఛాన్స్ వచ్చింది, అతి ప్రసంగం అనుకోకండి. స్వామి ఏం కావాలని ప్రశ్న వేశారు. స్వామి ముక్తి కావాలి స్వామి అన్నారు. చూడండి, భక్తి లేదు, జ్ఞానం లేదు, ఎలిజిబిలిటీ లేదు, కోరుకోమని భగవంతుడు అడిగితే మాత్రం అడిగేదానికి మాత్రం తక్కువ లేదు. స్వామి ముక్తి ఇవ్వండి స్వామి అన్నారు. స్వామి ముందరికి పుట్టినంత పనిలాగా చేశారు. చేసి రే భగవంతుడే ఈ ప్రపంచానికి సేవ చేయడానికి వస్తే నువ్వెందుకు ముక్తి కోరుకుంటావు, సేవ చేయవచ్చు. రాముడు, కృష్ణుడు ఇన్ని విధాలుగా సేవ చేయడానికి వచ్చాడు నేను ప్రపంచానికి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. మనందరికీ ధర్మ సంరక్షణ, దేశ సంరక్షణ ధర్మ సంరక్షణ వల్లే అవుతుందండి. సత్య ధర్మాలు మీరు పాటించండి, సత్య ధర్మాలు దేశాన్ని నిలబెడతాయన్నారు. ఇందాక సార్ అన్నారు యుద్ధ సమయాలు అవన్నీ ఉన్నాయని. లోక సంస్థ లోక శుక్రభవంతం చేసుకోండి, కానీ నేను ఒకటే చెప్తాను, అనవసరంగా మనకి మన ఆర్బిట్లో లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించాం. టీవీలో అవన్నీ చూస్తూ ఏ మూమెంట్లో ఏం జరుగుతుంది, ఈ వృధా ప్రయాసాలు వద్దండి. వేస్ట్. జరగవలసింది జరుగుతుంది. మీరు మీ పాజిటివిటీ వల్లే దీనికి స్ట్రెంత్ ఇవ్వగలరు, కానీ మీరు చింతించినంత మాత్రాన ఏది బాగుపడదు. జరుగుతుంది. ఎవరు కురుక్షేత్రం యుద్ధం ఆపలేకపోయారు, ఎవరు కూడా ఆయన తెచ్చిన పీస్ ప్రపంచంలో శాంతి ఎవరు తీసుకురాలేకపోయారు. ఆయన పెట్టేసేది. కాబట్టి మీరు కంగారు పడకండి, ఏం జరగాలో మంచిగా జరుగుతుంది. చివరికి
అయితే మీరు చేయవలసింది ఏంటి, రోజు పూజ చేసుకుంటున్నప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఇళ్లలో ఏది ఒక దీపం పెట్టినా ఏం చేసినా ఇళ్ళైనా సరే ఒకటే ప్రార్థన చేసుకోండి. మీరు చేసిన పూజ మీకోసం కాకుండా మీరు ఒకసారి సర్వము సాయిశ్వర అర్పణమస్తు అని అర్పణ చేసి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు. కొంతమంది మనకి వేదంలో మొదట లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేవారు. స్వామి దాన్ని సమస్త లోకా సుఖినో భవంతు మార్చారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎవరు కంగారు పడక్కలేదు. ఎందుకంటే అది లోకా సమస్త అంటే లోకంలో ఉన్న సమస్తము అని అర్థం వస్తుంది. సమస్త లోక అంటే సమస్తమైన లోకాలు అని అర్థం వస్తుంది, ఇంకా వైడ్ అన్నమాట. అయితే మీరు చెప్పే విధానంలో సమస్తకి లోకాకి మధ్యలో గ్యాప్ ఇవ్వదు. ఎందుకంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే సమస్త లోకాః విసర్గ రావాలి, కలిపి రావాలి ఆ పదం, విడగొట్టద్దు. లోకా సమస్తలో లోకా సమస్త అనొచ్చు, కానీ సమస్త లోకాల సమస్త లోకాః వన్ వర్డ్ సుఖినో భవంతు అని. ఇది గుర్తుపెట్టుకోండి, మధ్యలో బ్రేక్ చేయొద్దు. సమస్త లోకాః, సమస్త లోకా తర్వాత విసర్గ లోకాః సుఖినో భవంతు. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఉన్నాయి మన సాయి ఆర్గనైజేషన్లో, అవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే సుప్రభాతం కూడా సంస్కృతంలో ఉంటుంది. ఎప్పుడున్న సమస్య శివంలో చాలా ఒక సమితిలు 17 సమితిలకి సుప్రభాతం మీద చేశారు. ఎందుకంటే రోజు చదువుకునే దానికి అర్థం తెలియాలి. 21 ఓంకారాలు స్వామి చేయమన్నారు. రోజు చదువుకునే దానికి దాని అర్థం తెలుసుకోవాలి, చేసేదానికి. అందుకని చేశారు. ఎప్పుడున్నా మనకి ఇక్కడ ఛాన్స్ వస్తే కనుక మనం సుప్రభాతం చెప్పుకున్నాం. ఇప్పుడు కాదు, అర్థం తెలుసుకుని చేయడంలోనూ తెలియకుండా చేయడంలో చాలా తేడా ఉంటుంది. అంతే, అదొకటి మాత్రం నేను చెప్తాను. తెలుసుకుని చేయండి, ఏముందంట. తెలుగు వాళ్ళకి సంస్కృతం అర్థం చేసుకోవడం అంత డిఫికల్ట్ కాదు, తొందరగా వచ్చేస్తుంది. సరే, ఇక్కడ శబరి రోజు గుడ్చేసేదండి, రోజు కళ్ళాపు చల్లేది, రోజు ముగ్గులేసేది. ఇలా ఆవిడ పెద్దవుతూ ముసలవుతూ ఉన్నప్పటి వరకు కూడా రోజు చేసేది. రోజు రాముడు వస్తాడు అన్న ఒక దీంతో ఎక్స్పెక్టేషన్తో పళ్ళు తీసుకొచ్చేది, అక్కడ తీసేది. ఆవిడ డైరెక్ట్ భక్తి అనమాట. ఏ పళ్ళు మంచివి, ఏ పళ్ళు మంచివి, ఇంకా టెస్టింగ్ తప్ప ఏమీ లేదు. టెస్ట్ చేస్తే తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు కాబట్టి టెస్ట్ చేసేది, మంచి పళ్ళు పెట్టేది. ఆవిడ సింపుల్ లైఫ్, ఆవిడ అట్లా ఉంది. రోజు చేసేది. సాయంత్రం వరకు రాముడు రాకపోవడం, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి రామారామ అనుకుని పడుకోవడం, పొద్దు లేచి రామారామ అనుకుని స్టార్ట్ చేయడం. ఇలా ఒక రోజు కాదండి, ఒక మంత్ కాదండి, ఒక సంవత్సరం కాదండి, పండు ముసలి ఆవిడ అయిపోయేంత వరకు రాముడు వస్తాడు. ఎందుకు? గురువు గారు చెప్పారు కాబట్టి రాముడు వస్తాడు. ఆ రాముడు ఎట్లా ఉంటాడో తెలియదు. రాముడి గురించి అప్పటికి ఏమీ పెద్ద వ్యాఖ్యానాలు లేవు, ఎందుకంటే రాముడు టైంలో ఉంది ఆవిడ. రాముడు వస్తాట అని ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రోజు వచ్చాడు. కానీ ఏ స్థితిలో ఆయన వచ్చాడు పాపం. ఈయన దివ్యంగమైన స్వరూపం వచ్చేసి నాకు ముక్తిని ఇచ్చేస్తారు ఆవిడ అనుకోలేదు అనుకోండి. కాకపోతే భక్తుల దగ్గరికి వస్తే ముక్తి ఇచ్చేస్తారని భక్తులు అనుకుంటారు. అట్లా వస్తాడంటే ఆయన బరువుతో, ఆయన దుఃఖంతో వచ్చాడు ఆవిడ దగ్గర. సీతమ్మ వారు లేదు, రావణ్ణి ఎదుగుపోయాడు. వెతుకుతూ వచ్చాడు. శబరి దగ్గరికి వచ్చాడు. శబరి దగ్గరికి వచ్చేసరికి శబరి ఆ టైంలో ఏ విధంగా ఉంది అంటే ఊహ, త్యాగరాజస్వామి చెప్పిన ఊహ నేను మీకు చెప్తున్నాను. ఆవిడ నడుము వంగిపోయి ఉంది. ఆవిడ కళ్ళకి క్యాటరాక్టో ఏంటో అసలు ఏం కనబడట్లేదు చూసినప్పుడు సరిగ్గా. అయితే ఆవిడ చూస్తుంటే పాదాలు కనబడ్డాయి, నీలమేఘ శరీరం, నీలి పాదాలు కనబడ్డాయి. చూసినప్పుడు ఆవిడకి అర్థమైంది రాముడు వచ్చాడు అని. పైకి చూస్తే ఆవిడకి ఆ రోజు రెడీగా లేదు, కాళ్ళు కడగడా నీళ్లు పెట్టుకునేది రోజు. ఏజ్ అయిపోయింది, పెద్ద అయిపోయింది, 90 years ఉందో ఎంతుందో. ఈ కళ్ళు సరిగ్గా పైకి చూసింది, రాముడు నీళ్ళగా కనబడుతున్నాడు. ఈ కళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నాయి. రాముడు వచ్చిన టైంకి కళ్ళ నుంచి ధారగా నీళ్ళు వచ్చేస్తుంటే ఆ నీటి ధార ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలు ఇది సరిగిన విషయం. ఆవిడ నీళ్లు తీసుకురాలేదు. అందుకని ఆయన అంటారు కనులార సేవించి. ఏమిటి భగవంతుడికి ఇచ్చే నీటికి నీళ్ళు? పాదం మనకి పాద్యం అని ఒక చెంచా నీళ్ళు వదులుతాం మన షోడశోపచారాలు. ఆవిడ కంటి నుంచి నీరు వదిలింది, పాద్యం. ఎట్లా వదిలి? కనులారా సేవించి, కనులార సేవించి. తర్వాత అండి ఆ ఫలాలు పెట్టింది అని మనం చెప్తూ ఉంటాం కదా. అంతరార్థం ఏమిటి? ఫలాలు పెట్టడం ఏమిటి రాముడికి అంటే, దేనికోసం జీవితాంతం వెయిట్ చేసిందో, దేనికోసం ఆవిడ సబూరి అని చూపెట్టిందో, శ్రద్ధ సబూరి. సబూరి అంటే పేషెన్స్. స్వామి కూడా ఎప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు ఎవరన్నా అడుగుతుంటే వెయిట్ 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 వెయిట్.
పేషెన్స్ అన్నిటికన్నా గొప్ప లక్షణం సాధనలో. వెయిట్ చేయాలి. నాకు కావాల్సి వచ్చినప్పుడు నాకు వచ్చి స్వామి నన్ను ప్రోత్సహించలేము, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ప్రోత్సహిస్తారు. ఇది భక్తుడి లక్షణం. అయితే ఆవిడ ఆ టైంలో జీవితాంతం వెయిట్ చేసింది. ఎంత చక్కగా వెయిట్ చేసి రాముడి చివరికి వచ్చాడు ఆవిడ దగ్గరికి అంటే ఆవిడ పంట పండింది అంటే ఆవిడ కర్మ ఫలాలన్నీ కూడా మగ్గిపోయాయి. అందుకని ఆయన అన్నారు, కనులార సేవించి కమ్మని ఫలములనొసగి. అంత సాధన చేసిన జీవితము యొక్క ఫలాలు, కర్మ ఫలాలు ఎంత ఉన్నాయంటే మధురంగా ఉన్నాయి రాముడికి. అంటే ఆవిడ నిజంగా రెగ్గిపళ్ళు పెట్టిందా, తను తిని పెట్టిందా? అర్థం అది కాదండి. తను తిని పెట్టడం అంటే తన జీవితం యొక్క కర్మ ఫలాలే తను అర్పించింది. ఈ కంటి ద్వారా కంటి నీటి ద్వారా పాదాలు కడిగేసింది, తర్వాత కర్మఫలాలు అప్పగించేసింది. ఇంకేం మిగులుతుందండి జీవితానికి? అయిపోయింది ఆవిడ జీవితం. ఏ మూమెంట్లో వచ్చిందో భగవంతుడికి మనం అర్పించాలో సభ అంతా అయిపోయింది. సమర్పణ, ఆత్మ నివేదన, ఇంకేం మిగిలింది? శబరికి ఏం మిగలేదు. అందుకని ఆవిడ ప్రాణం పోయింది. ఎలా పోయింది అండి? ముసలివాళ్ళ దగ్గర కనబడుతుంది. ప్రాణం పోయినప్పుడు బాడీ అంతా ఒక షేక్ వస్తుంది, ప్రాణం విద్యుల్లత లాగా వెళ్ళిపోతుంది. అది ఎట్లా డిస్క్రైబ్ చేశారు త్యాగరాజ స్వామి అంటే, తనువు పులకరించ, పులకరించ అంటే ఊగిపోవడం ఇలా, తనువు పులకరించ పాద యుగములకు మ్రోకి. ఆ పాదాల పైన పడిపోయింది కదా, అదే పాద నమస్కారం. తను సాధన చేసింది. ఇంకా ఈన కులపతి సముఖమున పునరావృత్తి రహిత పదమును పొందిన త్యాగరాజను తులాలి పుణ్యమును ఎంతనినే వర్ణింతును శబరి. ఎంత పవిత్రమైన రోజు పునర్వసు నక్షత్రం నవమి రోజు శబరి మాతని మనం భక్తురాల్ని గుర్తు చేసుకోవడం మన జీవితానికి నిజంగా ధన్యమైంది. ఎందుకంటే అటువంటి భక్తుల వాళ్ళ ఆలోచనే మనం పవిత్రం చేస్తుంది. ఉన్నమాట చెప్తున్నాను. అయితే ఆ తనువు ఎంతమందికి వచ్చిందండి? రాముడి సమక్షంలో చావు ఎంతమందికి వచ్చింది చూడండి. రాముడి సమక్షంలో రాముడు పాదాల పడిపోయి చావు ఎంతమందికి వచ్చింది? రాక్షసుల్ని చంపితే అది రావడం వేరు. ఆయన పాదాల పైన అక్కడ రాముడు స్వక్షంలో చావు కావాలనుకున్న వాళ్ళు ఎంతమందికి వచ్చింది? చాలా తక్కువ మందికి వచ్చింది. ఎవరికి రాలేదు. ఇన్ఫాక్ట్ ఇద్దరికే వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు రెండో పేరు చెప్తే. ఈయనప్పుడు వచ్చింది ఆయన వాలి. ఆయన అవడానికి విలన్లా కనబడ్డా చాలా మహానుభావుడు వాలి. వాలికి వచ్చింది, శబరికి వచ్చింది. చాలా క్లోజ్ గా వచ్చాడు. ఆయనకి వచ్చింది. అయితే ఆయన జటాయు. గమనించండి, జటాయు, ముఖ్యంగా జటాయువు శబరి జీవితాలు గమనిస్తే మనకు తెలిసేది ఏంటంటే వారు భగవంతుడి సేవలో ఉండి తనువు సాధించారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, భగవంతుడి సేవలో ఉండాలి. తన చేతనైనంత, మన చేతికి స్వామి ఏమో కార్యక్రమాలు ఇస్తూ ఉండొచ్చు, మనకి సేవ చేయడానికి రావచ్చు. నేను ఇంత పెద్ద చేస్తాను అని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. ఏది వస్తే చేయడానికి ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. మనము జటాయువు చేసిన పని ఇది. ఏదో ట్రై చేశాడు. రావణాసుడికి అసలు సరిపోడు జటాయువు. ఎంతసేపు పడి రావణాసుడు ముసలివాడు అయిపోయాడు. ట్రై చేస్తే రెక్కలు కట్ చేస్తాడు, ప్రాణం పోతుందని తెలుసు, అయినా కూడా ప్రయత్నించాడు. ఇది మంచి పని, ఇది తప్పు, అధర్మం చేస్తున్నాడు రావణాసుడు, వీడిని అడ్డగించాలి అనుకుని ఆ యుద్ధం చేసిపోయాడు. ఆ జటాయువు పడిపోయి ఉంటే రాముడు వచ్చి తన భార్య పోయింది అన్న దుఃఖం మర్చిపోయి జటాయువు చూసి కంటిదార పెట్టుకుని తన జడలతో, స్వామి చెప్తారు ఈ పుస్తకం, తన జడలతో అతని శరీరం అంతా ఉన్న ఇసుక అంతా బ్లడ్తో పాటు అంతా తుడిచేసి లక్ష్మణుడిని పంపించి గంగ నుంచి నీరు తెప్పించి ఆ గంగ నీరు ఇంకా ప్రాణం ఉండగా ఆ ముక్కులోంచి నోట్లో పోసి నారాయణ నారాయణ అంటుంటే ప్రాణం వదిలేట్టు చేశాడు తన చేతుల్లో చెప్పారు. ఎందుకంటే సేవ. భగవంతుడికి మన జీవితం అర్పించడం తప్ప వేరే ఇంత గొప్పతనం అనేది ప్రపంచంలో ఏం లేదండి. పద్మభూషణులు, భరతరత్నాలు అన్నింటినీ కొట్టిపడేసాడు. వేస్ట్. నీవు నా భక్తుడవు అని ఆయనతో ఒక్క మాట అనిపించుకోవాలి. ఇదే గ్రేటెస్ట్. అర్జునుడు అనిపించుకున్నాడు.
హనుమంతుడు అనిపించుకున్నాడు. సరే ఇక హనుమంతుడి గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజు మనకి టైం లేదండి. ఎన్ని యుగాలు చెప్పుకున్నా హనుమంతుడికి, ఎందుకంటే మనకి ఆదర్శం అంటే ఆయనే. ఒక్క మాటలో ఎందుకు ఆదర్శం చెప్తాను. అత్యంత బలం ఉన్నవాడు సేవ చేయడానికి, కానీ అత్యంతమైన హ్యూమిలిటీ ఉన్నవాడు. హ్యూమిలిటీ భక్తి భక్తి కాదు, హ్యూమానిటీ కాదు, హ్యూమిలిటీ. నిర్లక్ష్యం. హ్యూమిలిటీ అంటే అణకు వినయం. వీరము వినయము, 100% వీరము 100% వినయము, ఈ రెండు కలిపి ఒక మెషిన్ పెట్టి బయటికి తీస్తే వచ్చేది హనుమంతుడు. అన్నీ చేసేస్తాడు, కానీ రాముడు చేయడం కూడా చేసేస్తాడు. ఈయనన్ని రాళ్లతో సముద్రానికి భారతి కట్టుకుంటే ఆయన దాటేశాడు. అక్కడికి వెళ్ళి హనుమాన్ లంకకి నిప్పు పెట్టేశాడు. ఎందుకు అంటే ఒక్క మాటలో అర్థమవుతుంది రామాయణంలో అని చెప్పింది. ఆ రావణాసుడు ఎదురుకుండా కూర్చున్నప్పుడు రాముడు ఎదురు కూడా ఇంత వినయంగా వంగిపోయి పాదాల దగ్గర ఉంటావు హనుమాన్. ఆ రావణాసుడు ఎదురుకుండా ఎట్లా కూర్చున్నావు? ఆయన సింహాసనం ఇవ్వకపోతే తన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఎలా చూశాడు? ఆయన చిన్న చూపుతో చూడలేదు రావణాసురుణ్ణి, ఎందుకంటే రావణాసురుడు చాలా చదువుకున్నవాడు. చాలా జాలిగా చూశాడు. జాలిగా చూసి ఒరే పిచ్చివాడ ఎందుకు చెడిపోతావు, ఈ విధంగా మాట్లాడాడు. ఎక్కడ బ్రహ్మజ్ఞాని హనుమంతుడు. ఎవడివి రా నువ్వు అన్నాడు రావణాసుడు. ఒకటే మాట ఫస్ట్, ఎవడివి రా నువ్వు? కోతివి కానీ చాలా కొత్తగా ఉన్నావు, మాట్లాడుతున్నావు, చమత్కారంగా ఉన్నావు, నువ్వు ఎవడివి రా నువ్వు అని అడిగాడు. ఏం చెప్తామండి మనము? మన ఇంట్రడక్షన్, మన రెస్యూమే కరికులం బయట ఇస్తాం. ఇందాక ఆయన నన్ను మీ గురించి చెప్పండి ఏదో పంపించాడు, ఇంకా అంతా వేస్టే. మన గురించి చెప్పుకునేంత వేస్టే. హనుమంతుడు రెండు మాటలు వాల్మీకి రామాయణంలో వచ్చేది, దాసోహం కోసలేంద్ర. నేను ఎవరినంటే దాసుడు. ఎవరికి? రాముడు. కోసలేంద్రస్య. హనుమంతుడిని ఇన్ని బలాలు 100 యోజనలు దాటొచ్చాను, నథింగ్, నో ఇంట్రడక్షన్స్, నో పోస్టింగ్, నథింగ్. దాసోహం కోసలేంద్రస్య. కాబట్టి అండి ఇవి గుర్తుపెట్టుకున్నాం. హనుమంతుడి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతైనా చెప్పుకోవచ్చు మనము. ఈ రోజు మనకి స్వామి అవకాశం ఇచ్చినందుకు, మనము ఈ స్వామి మీద మాట్లాడుకోవడానికి, రాముడి మీద మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు 2 విషయాలు 3 విషయాలు మనం చెప్పుకున్నాము. ఎక్కువ కాదు. మనము సీత కళ్యాణం చెప్పుకున్నాము, తర్వాత శబరి గురించి చెప్పుకున్నాము. ఏది చెప్పుకున్నా అందులో నుంచి మనకు వచ్చే ఒక మెసేజ్ ఏమిటి అంటే, మనము లైఫ్లో ప్రయారిటీ నెంబర్ 1గా రాముడిని పెట్టుకుని, స్వామిని పెట్టుకుని, ఏ కార్యం చేసినా ఆయన కోసం చేస్తూ, అహంకారం పెంచుకోకుండా అనుకోతూ ఉంటూ, అందరితో సమంగా సంతోషంగా ఉంటూ, ఎవరితోనూ ఎక్కువ రిలేషన్షిప్ అక్కర్లేదు, ఎవరితో తక్కువ రిలేషన్షిప్ అక్కర్లేదు. అయితే నా జీవితం మాత్రం స్వామికే అన్న ఒక భావం పెంచుకొని గట్టిగా, డబ్బు ఉంది అన్న అహంకారం అసలు వదిలేసేయాలండి. ఇది కాదు, మీది కాదు, మంది కాదా డబ్బు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగృధ కస్య సిద్ధన. ఈశావాస్యోపనిషత్తులో మొదటి శ్లోకం. ఇదంతా ఎవరిదనుకుంటున్నావు? అంతా ఈశ్వరుడిదే. ఇంత ఈశ్వరుడు సొమ్ము పెట్టుకుని ఇందులో కొంత నాదనుకుని అహంకరిస్తావా? వద్దు. మాగృధ, లోభం వద్దు. ఎంతుంటే అంత దాంతో ఆనందంగా ఉండు. కసి ఎవరి దగ్గర అనుకుంటున్నావు ఇదంతా అని ఉపనిషత్తు అడుగుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానండి? డబ్బు సంగతి అనర్థాలకు కారణం అర్థం. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తథ సుఖలేశ సత్యం. భజగోవింద శ్లోకం. అర్థం అంటే డబ్బు, అనర్థం అది అనర్థం. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే భావయ నిత్యం. నాస్తిత, స్థితం అనేది ఉండదు, స్టడీనెస్ ఎప్పుడు ఉండదు మైండ్కి. నాస్తిత తత్సుఖలేశ, అతను సుఖం అనేది కొంచెం కూడా లేదు. ఇంతకీ చేసి సంపాదించుకుని ఏం చేస్తారు? పుత్రార్థపిధన భాజాం వీతిః సర్వత్రైష విహితాని. ఆ డబ్బు సంపాదించిన వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే వాళ్ళ కొడుకులు పుత్రులు అంటేనే భయం ఉంటారు. ఎవడొచ్చి ఎప్పుడు చంపుతాడో నా డబ్బు కోసం. జై సాయి.
పుత్రార్ధపి ధన భాజాం భీతి. వీడు ఎప్పుడు చస్తాడా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం. ఎప్పుడు ఇస్తాడా డబ్బుని? ఏంటంటే అసలు ఈ డబ్బు రిలేషన్షిప్ మీనింగ్ ఉందండి అస్సలు. అందుకని ఎందుకు స్వామి నాకు ఇట్లా పలికిస్తున్నారు నాకు తెలియదు. కానీ ఈరోజు మనము ప్రాక్టికల్ విషయాలే మాట్లాడుకోవాలి. రామనవమి రోజు గుర్తుపెట్టుకోవాలి. ఉంటే చాలా ఆనందం. డబ్బు మీరు 10 మంచి కార్యాలు చేస్తుంటే చాలా గొప్ప విషయం చెయ్యండి. కానీ అది మీదనుకోవద్దండి అని అంటారు స్వామి దగ్గర. స్వామి డబ్బు అన్నీ ఆయన రాముడివి కృష్ణుడు ఆయన మంది కాదు. ఏదో ఉంటాము 70 ఏళ్ళు దాంతో ఉంటాము వెళ్ళిపోతాము. ఎవరు మన వాళ్ళు కాదు. ఎవరిని మీరు ఉంచుకోవాలనుకున్నా ఎవరిని ఉంచుకోలేరు జీవితాల్లో. అందరు గడవలసింది ఈ శరీరంని ఉంచుకోలేరు. ఇంకేమిటి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత రంగు పూసుకున్నా కూడా జుట్టుకి ఎన్ని పౌడర్లు పూసుకున్నా కూడా ఎప్పటి వరకు పూసుకుంటారండి? ఎన్నాళ్ళు ఉంచుకుంటారండి? ఏదో ఒక రోజు కట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది జీవితం. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వ్యామోహం పడిపోకుండా ఇలాంటి పుణ్యం దినాల్లో పవిత్రమైన దినాల్లో కొంచెం స్వామిని తెలుసుకుని స్వామి ఈ జీవితం మీకోసం అర్పితం చేసుకునే ఒక అవకాశం ఇవ్వండి. ఏదో ఒక సేవలో భక్తి చేయండి. కొంతసేపు వారానికి ఒక రోజన్నా కొంచెం సేవ చేయండి. 6 రోజులు మీకోసం మీరు పూజలు చేసుకోండి, యూజువల్గా చేసుకోండి, ఏం పర్వాలేదు, సాధన చేసుకోండి. వారానికి ఒక రోజు అయినా వెళ్ళి సేవ చేయండి. వీలుంటే రోజు చేయండి కొంత సేవ. ఈజియెస్ట్ సేవ అంటే 10 మందిని చూసి మీకు తెలిసిన ఎవరైనా కనబడితే కనుక చక్కగా మందహాసం చేసి నవ్వండి. చాలా మంచి సేవ. ఎందుకంత సీరియస్గా ఉండడం ప్రపంచంలో? ఏదో ముగిపోతున్నట్టు వేరే వాళ్ళకు మన మీద ఉన్న అభిప్రాయాలని వాళ్ళు మన మొహంలో చూపెట్టేసి వాళ్ళకి ఇచ్చపరచడం ఎందుకు? నవ్వండి. గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఎవరికైనా కాల్ చేసి ఎవరికైనా అందరు చక్కగా ఉండాలి అని దీవించండి. ఎవరికైనా ఉద్యోగాల కోసం చూస్తే మీ వివరాలు సాధ్యమైతే ప్రయత్నించండి. ఎక్కడన్నా లేకపోతే వచ్చేస్తుంది బాబు కంగారు పడకని చెప్పండి. ఒక మంచి మాట చెప్పండి. ఎంకరేజింగ్గా మాట్లాడండి. ఎంకరేజింగ్గా ఉండి ఇంతకన్నా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక అంతే. ఇటువంటి విషయాలు మీతో షేర్ చేసుకునేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు చెప్తూ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ పట్టాభి రామ ఫ్యామిలీస్ మీ కష్టాలు బాధలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. రాముడి కోదండం ఆయన మన పక్కన ఉంటే కనుక ఏదన్నా కూడా పోతాయి. వెంటనే కొన్ని బాధలు పోయినట్టు అనిపించదు. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. రాముడు మనతోనే ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకే రాముడు మనతో ఉన్నాడు అనుకోవద్దండి. మన జీవితంలో పెద్ద విషయం అన్నిటికన్నా. అది గుహుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు నాకు వచ్చి నువ్వు డబ్బులు కూడా ఏమిటి అని రాముడు అన్నాడు. నువ్వు డబ్బులు కూడా మన ఇద్దరం ఒకటే వ్యాపారంలో ఉన్నాం కదా, నువ్వు నేను గంగ దాటిస్తే నువ్వు డబ్బు ఇస్తా అంటావేంటే రాముడు అసలిపోయాడు. ఏమిటయ్యా నువ్వు నేను ఒక వ్యాపారం ఏమిటి, నేనేమో రాజుని నువ్వేమో నది దాటించేవాడు అంటే భలే చెప్పొచ్చారండి, నేను చిన్న చిన్న నదులు దాటిస్తున్నాను, మీరు అన్నిటికన్నా పెద్ద మహాసాగరం దాటిస్తున్నారు, ఏమిటి ఒకటే బిజినెస్ కదా అని. కాబట్టి మహాసాగరం దాటించే ఆయన దగ్గరికి వెళ్ళి అది ఎట్లా ఉంటుందంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పౌడర్ అడుగుతున్నట్టు ఉంటుంది. చిన్న చిన్న విషయాలు
వద్దండి. చిన్న విషయాల్లో స్వామి నుంచి స్వామి ఇది చేస్తే మీరు భగవానుడు అనద్దు. మీ జీవితం కడతేరాలి, మీకు ఎప్పుడు పర్మనెంట్ ఆనందం రావాలి, ఎటువంటి విషయం ఇది చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ